అయిన యేసుక్రీస్తు నామములో প্রভু যীশু খ্রিস্টের নামে విశ్వాసులందరికీ বিশ্বাসী ভাই বোনেদের మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. আমরা কৃতজ্ঞ জানাচ্ছি యేసుక్రీస్తు నామములో প্রভু যীশু খ্রিস্টের మీ নামে, అందరికీ శుభాభివందనలు. আর సবাইকে শুভনন্দন জানাচ্ছেন। మే మాసం আর মে মাসে రెండో ఆదివారంలోకి మనం అడుగు పెట్టాం. দ্বিতীয় సপ্তাহ আমরা ప్రవేশ করেছি। దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి కేవలం ఆయనకే మన స్తోత్రాలు తెలియజేద్దాం. ঈশ্বর আমাদের সুন্দর সুযোগ দিয়ে দিয়েছে, তার কারণ আমরা তাহাকে ধন্যবাদ জানাবো। హల్లెలూయా. হালেলুয়া। మీ అందరికి ఒక ప్రశ్న. আর সবাইকে একটা প্রশ্ন করি, ఈ ప్రపంచంలో এই পৃথিবীতে ప్రాముఖ్యమైన আর খুবই মূল্যবান బాధ్యత ఏది? দায়িত্বপূর্ণ কি? మళ్ళీ అడుగుతున్నాను আবার ప్రశ్న. জিজ্ঞেস করি, ఈ ప్రపంచంలో এই পৃথিবীতে ప్రాముఖ్యమైన খুবই মূল্যবান బాధ్యత ఏంటి? দায়িত্বপূর্ণটা কি? ఈ ప్రశ్నకి మీ అందరి దగ్గర జవాబు ఉండొచ్చు. আর এই প্রশ্নর আপনাদের কাছে সবার কাছে উত্তর থাকতে পারে। కొంతమంది చెప్పొచ్చు, কিছু জন বলতে ఈ পারেন ప్రపంచంలో శక్తివంతమైన బలమైన గొప్ప బాధ్యత ఏంటంటే, এই পৃথিবীতে সবথেকে শক্তিশালী আর শক্তিমান বা দায়িত্বটা কি? మీలో అందరూ అనొచ్చు, আপনাদের মধ্যে সবাই বলতে ఈ পারেন, దేశానికి నేను రాష్ట్రపతి అయితే, এই দেশের যদি আমি রাষ্ট্রপতি হই, ఒకవేళ ఒక దేశానికి నేను ప్రధానమంత్రి అయితే, আর যদি যে কোনো দেশের একটা প্রধানমন্ত্রী যদি হই, వీటిని మించిన గొప్ప శక్తివంతమైన గొప్ప బాధ్యత కలిగిన బాధ్యత ఎక్కడ కనిపించదని మీలో చాలా మంది చెప్పొచ్చు. আর এর মধ্যে সবথেকে শক্তিমান আর সবথেকে দায়িত্বপূর্ণ আর কিছু নেই বলে আপনারা বলতে পারেন। మీరు అనొచ్చు, আপনারা বলতে পারেন, ఒక దేశానికి అధ్యక్షుని అయ్యి ఉండొచ్చు, আমি যদি একটা দেশের অধ্যক্ষ হতে পারি, లేకపోతే ప్రధానమంత్రి అయ్యి ఉండొచ్చు. আর না হলে প্রধানমন্ত্রী হতে পারি, వీటిని మించిన గొప్ప బాధ్యత ఏది లేదని మీలో చాలా మంది చెప్పొచ్చు. আর এর থেকে অধিক সব থেকে দায়িত্বপূর্ণ আর কোনো কিছুই নেই বলে বলতে পারেন। కానీ వీటిలన్నిటికి మించిన কিন্তু এর থেকেও অধিক గొప్ప బాధ్యత ఏంటో తెలుసా? আর মহান দায়িত্বটা কি আছে জানেন? తల్లిగా జీవించడం. আর মার রূপে জীবনযাপন করা। హల్లెలూయా. হালেলুয়া। మనలో గొప్ప బాధ్యత ఏంటంటే ఇటోటి చూస్తాం గానీ తల్లిని మించిన గొప్ప బాధ్యత ఈ లోకంలో ఏదీ లేదండి. আর আমরা আমাদের মধ্যে সবকিছুর থেকে এদিক ওদিক দেখি, সব থেকে মহানটা সেটা হচ্ছে মা। মার থেকেও বেশি মহানটা কিছুই নেই। మాకి అమ్మకి తల్లికి తిరుగులేదండి. আর মায়ের মমতার কোনো কমি নেই। ఒక రోజంట আর একদিন ఒక హస్బెండ్ వైఫ్ ఒక పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్నారంట. একদিন স্বামী স্ত্রী পার্কে চলছিলেন। ఆ సమయంలో ఒక ఉడతను చూశారంట. সেই সময় একটা এটাকে দেখেছেন যে মানে స్క్విరిల్ అంటారు ఇంగ్లీష్ లో, ইংলিশে স্কোয়ারেল বলেন, తెలుగులో ఉడత అంటారు. তেলুগুতে উড়তা বলেন। అది ఒక యానిమల్ లాంటిది అనమాట. সেটা একটা জন্তু। అది ఒక తల్లి ఉడత అక్కడ ఉన్నప్పుడు আর সেই জন্তুটা ওই জায়গাটা আছে, সে মাতা। అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. সেই সব ওইটাকে দেখে ও অবাকিত হয়ে গেছে। అది ఏం చేసిందంటే ఆ ఉడత, ఆ జంతువు সেই জন্তুটা দেখে কি করছিলেন? ఇటు అటు వెళ్తుందంట. সে এপাশ ওপাশ যাচ্ছিলেন। ఇక్కడ నుంచి కొన్ని సామాన్లు పట్టుకుని ఇటువైపు తీసుకొస్తుందంట. এই পাশ থেকে কিছু জিনিস নিয়ে এই পাশে আসছে। తీరా ఏం చేస్తుందని చూస్తుంటే, আর দেখতে গেলে ওরা কি করছে, ఆ ఉడత అంట కొన్ని కొన్ని గూడులు కడుతుందంట, నెస్ట్లు కడుతుందంట. আর সেই সেই জন্তুটা একটা বাসা তৈরি করছে এই পাশ ও পাশ করে। వీళ్ళకి ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఇలా చేస్తుందని. কিন্তু এনারা যা দেখে, স্বামী স্ত্রী দেখে অবাকিত হয়ে যাচ্ছেন, কি এটা কেমন సేపటి করছে। తర్వాత আর কিছুক্ষণ পরে ఆ తల్లి ఉడత সেই মা যে স্কোয়ারেল আছে, అదేం చేసిందండి, ওটা কি করছিল? తన నోటులో তার মুখে తన సంతానాన్ని పెట్టుకుని তার সন্তানকে বয়ে ఇటు అటు పరిగెడుతూ আর এপাশ ওপাশ দৌড়তে দৌড়তে ఆ గూడులో పెట్టిందంట. সেই ভিতরে রাখলো, ঘর పెట్టిన বাসার తర్వాత ভিতরে। আর তারপর మళ్ళీ వెనక్కి వెళ్ళిందంట. আবার ফিরে গেলেন। చాలా రిస్క్ తీసుకుంటుందంట. আর খুবই রিস্ক নিচ্ছে। చెట్టు పైకి వెళ్తుందంట, కిందకు వస్తుందంట. আবার সেই গাছের উপর যাচ্ছে, আবার নিচে নামছে। అంత రిస్క్ తీసుకుని এত রিস্ক নিয়ে ఇలాగే ముందు వెనక్కి వెళ్ళి আর আগে পিছে হয়ে టోటల్ ఎంతమంది పిల్లల్ని గూడులో పెట్టిందండి? আর পুরোপুরি কতজনকে ও বাসায় রেখেছে বাচ্চাদের? ఆ తల్లికి 6 పిల్లలు ఉన్నారు. আর ওই মাতার, জন্তুর মায়ের 6টা সন্তান আছে। ఆ 6ని క్షేమంగా తీసుకొచ్చి
ఆ పాత గూడులోంచి కొత్త గూడులోకి పెట్టిందనమాట. তারপরে ওই জন্তুটা ওর বাচ্চাকে 6 জন বাচ্চাটাকে ঠিক ঠিক করে গিয়ে 6 জনকে ও বাসাতে রেখেছে। అక్కడ ఉన్న ఆ సామి స్త్రీ, ఆ భార్యాభర్తలు ఈ కార్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. আর যে স্বামী স্ত্রী ওই জন্তুকে দেখছিল সে দেখে অবাকিত হয়ে গেছেন। ఆ భర్త చెప్పుతున్నాడు, আর সেই স্বামী বলছেন నిజంగా আর সত্যি করেন ఒక తల్లి యొక్క హృదయము గొప్ప హృదయము. আর একটা মায়ের হৃদয় খুবই অদ্ভুত হৃদয়। తల్లి చూపించే ప్రేమ, కరుణ আর সে মা দেখাচ্ছে যে প্রেম, ভালোবাসা, করুণা, ఎవరు చూపించలేరు. এই দয়াটা কেউ দেখাতে পারে అక్కడ না। పక్కన ఉన్న తన భార్య చెప్తుంది, ఆ భర్త యొక్క భార్య చెప్తుంది, তারপরে ওই স্বামী স্ত্রীর ভিতরে স্ত্রী বলছেন যে అవునండి, হ্যাঁ গো, తల్లికి মায়ের రెస్పాన్సిబిలిటీ అన్నది, బాధ్యత అన్నది బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత బాగా పెరుగుతుంది. মা যখন সন্তানকে জন্ম দেয় সেই দায়িত্বপূর্ণ আরো বেড়ে যায় ప్రారంభం అవుతుంది. আর ওইটা আরো শুরু হয়। పిల్లలకి సంతానం ఇస్తే ఆ బాధ్యత అన్నది అక్కడే ఆగిపోదండి. শুধু বাচ্চা জন্মালে পরে সেখানে দায়িত্বটা পুরো শেষ হচ্ছে తల్లి না। యొక్క బాధ్యత ఎప్పుడు మొదలవుతుంది ఎక్కువ? আর মায়ের যে দায়িত্বপূর্ণ সে কখন শুরু হচ্ছে? ఎప్పుడైతే ఆ బిడ్డలకి జన్మనిస్తారో, যখন ওই সন্তানকে জন্ম দেয় వాళ్ళకి ఏమీ అవ్వకుండా, আর ওদের কোনো বিপদ হানি না আসুক, ఏ వేదన లేకుండా, কোনো কষ্ট না আসুক, ఏది లేకుండా ఆ తల్లిలే అంత జాగ్రత్తగా చూసుకుంటారు. তার যেন কোনো বিপদ হানি না ঘটুক, তা ওই মাই সবকিছু সম্পূর্ণ ওকে তার দায়িত্ব পূর্ণ করে। మాతృమూర్తులు మన తల్లులకున్న గొప్ప మనసేంటో తెలుసా? আর আমাদের মায়ের যে মনের কি আছে জানেন? వాళ్ళు ఎంతో కష్టపడతారు మన గురించి, আর ওনারা আমাদের জন্য বিভিন্ন অনেক কষ্ট করেন, కానీ ఆ కష్టాన్ని ఎప్పుడు బయట పెట్టుకోరు. কিন্তু তার কষ্টকে কোনোদিন ওনারা বলেন না। లోపల కష్టం ఉన్నప్పటికీ ভিতরে মনের ভিতরে অনেক দুঃখ থাকতে পারে, మొహం మీద ఎప్పుడు చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ముందుకెళ్తూ কিন্তু ఉంటారు. তাদের মুখের উপরে খুবই আনন্দ, খুশি, উজ্জ্বল হয়ে থাকে। ఒక తల్లి আর একটা মা సంపూర్ణంగా ఎప్పుడవుతుందో తెలుసా? পূর্ণভাবে কখন হয় জানেন? ఎప్పుడైతే దేవుని జ్ఞానంలో, దేవుని బలంలో ఎదుగుతాదో, తన బిడ్డలను కూడా పెంచుతాదో, అప్పుడే తల్లి యొక్క జీవితం సంపూర్ణమవుతుంది. যখনই ঈশ্বরেতে উনি বৃদ্ধি হবেন, বাড়বেন, এগিয়ে যাবেন, তখনই মায়ের মনের ভিতরে একটা পূর্ণ সবকিছু হবে। అమ్మ, ఈ తల్లి ఎప్పుడు సంపూర్ణం అవుతుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని జ్ఞానంలో పెరిగి ఆ జ్ఞానం ద్వారా తన పిల్లలు కూడా దేవునిలో పెంచితే అప్పుడే తల్లి అనే ఈ గొప్ప కార్యం సంపూర్ణం అవుతుంది. একটা মা ঈশ্বরেতে থেকে ঈশ্বরেতে বৃদ্ধি হয়ে এগিয়ে যাবেন, তারপর তার সন্তানকে সেইভাবে শেখাবেন, তখনই মা একটা পূর্ণ হয়েছে বলে ভাবতে পারে। మీలో ఎంతో మంది సుసన్నా వెస్లీ అనే పేరు వినే ఉంటారు. আর আপনাদের মধ্যে কতজন সুসান্না ওয়েসলি বলে নামটা শুনেছেন? ఎంతో గొప్ప స్త్రీ. আর উনি অনেক মহান ব্যক্তি తనకి ছিলেন। ఎంత మంది సంతానమో తెలుసా? আর তার কত সন্তান জানেন? 19 మంది సంతానం. 19 জন সন্তান। 19 మంది సంతానం ఉన్నప్పటికీ బాధ్యతతో తల్లిగా వ్యవహరించింది. আর 19 জন সন্তান থাকলে পরেও তা পুরো দায়িত্বপূর্ণ রীতিতে তাদের দেখভাল করেছেন। ఆ 19 మంది సంతానం గురించి పగలు రాత్రి వాళ్ళ మీద చేతులేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. আর সেই 19 জন বাচ্চাকে রাত দিন মিলে তার উপরে মাথার উপরে হাত রেখে প্রার্থনা করতেন। సుసన్నా వెస్లీ తన యొక్క సంతానాన్ని ఎంతగా ప్రేమించి, ఎంతగా ప్రార్థించి, ఎంతగా పైకి తీసుకొచ్చిందంటే, আর সুসান্না ওয়েসলি তার সন্তানদের কত ভাবে প্রার্থনা করে, কত রকম ভাবে ওদের সে অনুমতিতে চালিয়ে আর ঈশ্বরেতে বৃদ্ধি করে উপরে উঠলেন। తన 19 మంది సంతానంలో 2 సంతానం గొప్ప దైవజనులు అయ్యారు. সেই 19 জনের মধ্যে 2 জন ব্যক্তি অনেক ঈশ্বরের দাস হয়েছে, মহান দাস। అందరికీ తెలుసు, আর আমরা সবাই জানি జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ জন ওয়েসলি, চার্লেস ওয়েসলি বলে, గొప్ప దైవజనులు, আর মহান ঈশ্বরের గొప్ప দাস సువార్థికులు. আর ঈশ্বরের দাস সুসমাচার করেন। మెథడిస్ట్ సంఘాన్ని స్థాపితం చేసిన వ్యక్తులు వాళ్ళు. আর মেথডিস্ট মন্ডলীকে ওনারা স্থাপন করেছেন। ఈ ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి దేవుని వర్తమానాన్ని అందజేశారు. এই পৃথিবীতে বিভিন্ন জায়গায় গিয়ে ঈশ্বরের বাক্য প্রচার করেছে। దేవుడు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీని అంతగా దీవించారు. ঈশ্বর জন ওয়েসলিকে, চার্লিস ওয়েসলিকে অনেক ভাবে আশ্চর্য মানে আশীর্বাদ ఎలాగైందండి? ఇది করেছে। ఎలాగైంది? এইটা পূর্ণ কি করে হয়েছেন? కేవలం తల్లి పడిన శ్రమ వలన, తన చేసిన ప్రార్థన వల్ల, తనకున్న విశ్వాసం వలన మాత్రమే. শুধুমাত্র ঈশ্বর ওর মা যেই কষ্টটা করেছে তার উপরে আর ঈশ্বরের প্রতি প্রেম ভালোবাসা রেখে তাদের উপরে প্রার্থনা করেছে, সেই জন্য ওনারা আশীর্বাদে যোগ্য। మనందరికీ తెలుసు,
আমরা సబాయి জানি, పదాజ్ఞలు చెప్తాయి. আমরা 10 ఆజ్ঞ জানি। తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. মাতা পিতাকে সম্মান করো বলে 10 వాళ్ళకి ఆజ్ঞায় লেখা ఎప్పుడైతే আছে। సన్మానిస్తామో যখনই তাদের সম্মান দেব, మన జీవితంలో సంపూర్ణత్వాన్ని మనం আর పొందుతాం. আমাদের জীবনে পূর্ণভাবে আমরা আশীর্বাদ পাবো। మన తల్లిలు ఎంత గొప్ప వాళ్ళంటే আমাদের মায়েরা কত মহান লোক। మన కంటిలోంచి ఏడుపు వచ్చినప్పుడు আমাদের চোখের থেকে যখন জল বেরায় తుడిచే వాళ్ళు వాళ్ళే అండి. আর মোছার লোক তারাই। మన జీవితంలో ఆశ లేనప్పుడు, আমাদের জীবনে যদি আশা না থাকে, మన జీవితంలో ఆశనిచ్చే వాళ్ళు మన తల్లిలండి. আর আমাদের জীবনে আশা দেওয়ার হচ্ছে আমাদের মা। మనం భయంతో బతుకుతున్నప్పుడు আর যদি আমরা ভয় ভক্তিতে আমরা জীবন যাপন করছি, మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరండి? তাহলে আমাদের সাহস দেওয়ার লোককে మన తల్లిలండి. আমাদের মায়েরা। వాళ్ళలాగా ఎవరు ఉండరు, ওনার মতো আর কেউ হতে পারে না, వాళ్ళలాగా ఎవరు జీవించలేరు, আর ওনাদের মতো আর কেউ জীবন যাপন করতে পারে না, వాళ్ళలాగా ఎవరు ప్రేమించలేరు, আর ওনার মতো কেউ ভালোবাসতে পারে না, వాళ్ళలాగా ఎవరు విశ్వాసాన్ని భక్తిని আর చూపించలేరు. ওনার মতো কেউ বিশ্বাস আর ভক্তি দেখাতে পারে না। మనందరం ఇలాగ ఈ రోజు ఉన్నామంటే আর আমরা সবাই এইভাবে আছি বলতে అది কারণ కేవలం మన తల్లులు చేసిన త్యాగం వల్లనే అని మాత్రం మనం আর మర్చిపోకూడదు. শুধুমাত্র আমাদের মায়েরা যে সব আমাদের জন্য ত্যাগ করেছে সেইটাই কারণ। మన తల్లిదండ్రులు మన పైకి తీసుకొచ్చారండి. আর আমাদের মায়েরা আমাদেরকে উন্নত জায়গায় নিয়ে এসেছে। లేవి కాండము লেবি পুস্তক দেখি আমরা, লেবীয় 19వ পুস্তক, అధ్యాయము 19 অধ্যায় 3వ వచనాన్ని 3 পদকে আমরা পড়ব, বাংলাలో మనం చదువుకుందాం. বাংলায় আমরা পড়ব। তোমার প্রত্যেকে আপন আপন মাতাকে ও আপন আপন পিতাকে ভয় করিও। హల్లెలూయా. হালেলুয়া। మీ తల్లిదండ్రులు గౌరవించండి, సన్మానించండి, তোমার নিজের মাতা পিতাকে তোমরা সম্মান দাও, భయపడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అవి వినండి. আর ওনারা যা বলছেন ও আপনারা শুনুন আর ভয় পান। మీరు ఎప్పుడైతే ఇదంతా చేస్తారో যখনই এইসব আপনারা করবেন మీరు ధన్యులుగా జీవిస్తారు. তাহলে আপনারা ধন্য হবেন। మనందరి జీవితాల్లో তো আমাদের সবার জীবনে దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం ఏంటో తెలుసా? ঈশ্বর দেওয়ার একটা বড় মূল্য উপহার কি জানেন? మన తల్లులండి. আমাদের মায়েরা। మన తల్లులు మించిన గొప్ప బహుమానం ఈ లోకంలో ఏమీ లేదు. আর আমাদের মায়েদের মতন এই যে পৃথিবীতে আর কিছুই নেই। కొంతమంది స్త్రీలు ఉంటారు, কিছুজন স্ত্রীরা থাকেন, వాళ్ళకి గర్భఫలం ఉండదు, పిల్లలు ఉండరు వాళ్ళకి. আর তাদের সন্তান হয় না, মানে সন্তান হয় না, అయినా సరే তবুও దేవుడు ఎన్నో విధాలుగా వాళ్ళ ద్వారా కూడా తల్లి లాంటి ప్రేమని ఎంతో మందికి అందజేస్తారండి. আর ঈশ্বর তাদের মাধ্যমে মায়ের মতন প্রেম ভালোবাসা তাদের দেন। మీకు పిల్లలు ఉన్నప్పటికీ లేనప్పటికీ আপনার সন্তান থাকুক না থাকুক, మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. আর আপনাদের সম্মান দেওয়ার দায়িত্বটা সবাইকেই আছে। మన జీవితంలో ఏ విజయం అయితే పొందుతున్నామో, তাহলে আমাদের জীবনে যেই বিজয়টা পাচ্ছি, ఏ దీవెనలు అయితే మనం যেই పొందుతున్నామో আশীর্বাদ পাচ্ছি, అది కేవలం ওটা শুধুমাত্র మన తల్లులు చేసిన శ్రమ వల్లనే, కృషి వల్లనే అన్న మాత్రం మనం మర్చిపోకూడదు. আর শুধুমাত্র আমাদের মায়েরা যে আমাদের প্রতি যে কষ্ট করেছেন সেইটাই ফল। మన జీవితంలో మొదటిసారిగా అన్ని నేర్పించింది ఎవరండి? আমাদের জীবনে সর্বপ্রথমে কে শিখিয়েছেন? అన్ని నేర్పించింది ఎవరు? সবকিছু কে শিখিয়েছেন? మనల్ని నడవడం ఎవరు আমাদের నేర్పించారు? চলাটা কে শিখিয়েছেন? మాట్లాడడం ఎవరు কথা నేర్పించారు? বলা কে শিখিয়েছেন? చదవడం ఎవరు నేర్పించారు? পড়াশোনা কে শিখিয়েছেন? తినడం ఎవరు খাবার నేర్పించారు? খাওয়ার কে শিখিয়েছেন? జీవితాన్ని ఎలా బతకాలి ఎవరు నేర్పించారు? জীবন যাপন করার জন্য কে শিখিয়েছেন? మన అమ్మలండి. আমাদের মায়েরা। తల్లిని గౌరవిద్దాం, আর মাদেরকে সম্মান দেব, మనం ముందుకు వెళ్దాం. আমরা ఎগিয়ে যাব। మీ అందరికీ చెప్పాను, আপনাদের বলেছি, శిశువు గర్భంలో ఉన్నప్పుడు যখন শিশু পেটে থাকেন తల్లి মা 9 మాసాలు మోస్తుంది. 9টা মাস তা পেটে বহন করেন। ఎన్నో వదులుకుంటది కడుపులో ఉన్న, గర్భంలో ఉన్న ఆ శిశువు గురించి. সব কিছু ত্যাগ করে দেন সেই পেটের ভিতরে, যে গর্ভের ভিতরে যে সন্তান থাকে তার জন্য, ఆ గర్భం నుంచి সেই গর্ভের জন্য। ఆ శిశువు బయటకు వచ్చినప్పుడు যখন শিশুটা বাইরে আসেন, বাচ্চা বাইরে আসেন, ఆ తల్లి ఎంత బాధ వేదన పొందుతుందో మీకు తెలుసా? ও মা কত যে দুঃখ কষ্ট নেয় আপনারা জানেন? మనుషులకి সে মানুষদের పెయిన్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు, যখন কষ্ট হয়, দুঃখ মানে খুবই ব্যথা হয়, నొప్పి వచ్చినప్పుడు, బేత যখন వచ్చినప్పుడు ব্যথা হয়, మనుషుడు అన్నవాడు মানুষ যারা আছেন వాళ్ళు 45 డెల్స్ మాత్రమే ఆ నొప్పిని తట్టుకోగలరు. আর 45 ভাগটাই বরদাস্ত করতে পারেন।
డెల్స్ అని ఇంగ్లీష్ లో అంటారు, అదొక వెక్టర్ క్యాలిక్యులేషన్ అన్నమాట. మనం డెల్స్ అంటాం దాన్ని. আমরা তাকে বলি ডেলস বলি, যে ইংলিশের সংখ্যা। మనిషి అన్నవాడు মানুষ যে আছেন నొప్పి সেই ব্যথাটাকে 45 డెల్స్ మాత్రమే తట్టుకోగలరు. সেই 45% ও ভাগটাকে ব্যথাটাকে সহ্য করতে পারেন। ఆ 45% మించి నొప్పి వస్తే మనిషి అన్నవారు ఎవ్వరూ తట్టుకోలేరు. সেই 45% পর্যন্ত যদি ও বরদাস্তর উপরে যায় তাহলে আর বরদাস্ত করতে পারেন না। కానీ ఒక কিন্তু తల్లి কিন্তু মা ఎప్పుడైతే గర్భం నుంచి శిశు బయటకు వస్తారో যখনই গর্ভ থেকে শিশু বাইরে বেরাবেন ఎంత నొప్పి వస్తుందో తెలుసా? কত ব্যথা হবে জানেন? 57 డెల్స్. আর 57 পর্যন্ত প্রতিশত ভাগটা ব্যথা হবে। మీకేం చెప్పాను ముందు? একটু আগে আপনাদের কি మనిషి বললাম? అన్నవాడు 45 డెల్స్ మాత్రమే ఓర్చుకోగలడు. মানুষ 45% পর্যন্ত ও ব্যথাটা সহ্য করতে కానీ পারে। ఎక్కడ ఎంత ఉందండి? এখানে কত আছে দেখুন, 57. 57 পর্যন্ত। తట్టుకోలేనంత నొప్పి వచ్చినప్పటికీ সেই বরদাস্তর বাইরে ব্যথা সহ্য করতে পারছেন তবুও తల్లి মা శిశువుకి జన్మనివ్వడం మాత్రం সেই ఆపదు. সন্তানকে জন্ম দেওয়াটা বন্ধ করে না। ఆ జన్మనిచ్చినప్పుడు నొప్పి ఎలాగుంటుందో తెలుసా? সেই জন্ম দেওয়ার সময় যেই ব্যথাটা হয় কেমন জানেন? ఆలోచించండి. আপনারা ভাবুন। ఒకేసారి మీ శరీరంలో একবারে আপনাদের শরীরে 20 ఎముకలను ఎవరన్నా ఇలా గట్టిగా నలిపేసినప్పుడు నొప్పి వస్తుంది చూసారా? আপনাদের শরীরে যে হাড়গুলো 20টা হাড়কে যে এইভাবে নিচড়ে নিংড়ে দেয় সেইভাবে ব্যথা হয়, ওই রকম ব্যথা, అలాంటి నొప్పి వస్తుందండి. ওরকম ব্যথা হবে। ఆలోచించండి, మన శరీరంలో 20 ఎముకల్ని আপনারা ভাবুন, আমাদের শরীরের ভিতরে 20টা হাড়কে যেইভাবে নিংড়ে দিলে যেই প্রকারের ব্যথা হয় সেই ব্যথাটাই হবে। తల్లులు గొప్ప వాళ్ళండి. মায়েরা অনেক অদ্ভুত, వాళ్ళకి আশ্চর্য। ఎంత ఓర్పు సహనం దేవుడు అనుగ్రహించాడు. আর মায়েদেরকে ঈশ্বর কত সহ্য করার সীমা দিয়েছেন। శిశువుకు జన్మనిచ్చిన తర్వాత শিশু তার সন্তানকে জন্ম দেওয়ার পরে వాళ్ళు నవ్వినప్పుడు ওরা যখন হাসে తల్లులు నవ్వుతారు. মায়েরাও হাসে, వాళ్ళు ఏడ్చినప్పుడు ওরা যখন কাঁদে తల్లులు కూడా ఏడుస్తారు. মায়েরাও কাঁদে, వాళ్ళు పడుకున్నప్పుడు ওরা যখন ঘুমায় తల్లులు కూడా పడుకుంటారు. মায়েরাও ঘুমায়। తల్లి అయిన తర్వాత মা হওয়ার পরে తల్లి ఇంకన్నీ వదులుకుంటది. মা এখন সবকিছু ছেড়ে দেন। తన కుటుంబమే తన జీవితం, తన కుటుంబమే తన సర్వం, తన కుటుంబమే తన లోకం అన్నట్టు జీవిస్తది. আর সেই সন্তানই তার পরিবারের সবকিছু, ওরই পৃথিবী, ওর সবকিছু বলে ভেবে নিয়ে সে জীবনযাপন తన করতে থাকে। జీవితాన్ని వదిలిపెట్టి కేవలం తన కుటుంబమే తన జీవితం, తన లోకం అన్నట్టు జీవిస్తూ ఉంటది. তার পরিবারই তার জীবন, তার সন্তানই সবকিছু বলে সে জীবনযাপন করবে, পৃথিবীকে সবকিছু ছেড়ে দেয়। తన కుటుంబం బాగోడానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటది. সেই পরিবারটা ভালো হওয়ার জন্য সবকিছু করতে থাকেন। ఇన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా যত কিছু কার্যকরী করুক না কেন, తన తిరిగి ఏ బహుమానాన్ని ఆశించదండి. কিন্তু ফিরে সে কোনো উপহারের জন্য অপেক্ষা করে না, আশা করে না। తల్లి అండి সেটাই মা। ఏం చేసినా উনি যাই করুক వెనక్కి తిరిగి ఏమీ కావాలని అడగదు. সে ফিরে আবার আমার কিছু দরকার বলে আশা রাখে না। 365 రోజులు మన ఇంట్లో ఆవిడ కష్టపడుతూ ఉంటారు. 365 দিন উনি আমাদের বাড়ির ভিতরে সে কষ্ট করেন। శాలరీ ఉండదు, তার কোনো মাইনা থাকে না, రెస్ట్ ఉండదు, సెలవులు ఉండవు. তার কোনো রেস্ট থাকে না, কোনো ছুটি থাকে না। అయినా సరే তবুও ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం প্রত্যেক দিন, প্রত্যেক মিনিট, প্রত্যেক ঘন্টা, প্রত্যেক বছর చిరునవ్వుతో, খুব একদম হাসিতে, దేవుని యందు విశ్వాసంతో ঈশ্বর প্রতি আশা রেখে తన బాధ్యతని స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉంటది. আর উনি ঈশ্বর প্রতি বিশ্বাস রেখে ওনার দায়িত্বপূর্ণ সব দায়িত্ব করতেই থাকেন আর తల్లి এগিয়ে అంత যান। గొప్పదండి. মায়ে কত অদ্ভুত, ఈ মহান। లాక్డౌన్ సమయంలో এই লকডাউনের সময় ఎవరైతే భర్తలు ఉన్నారో, যারা যারা স্বামীরা আছেন, ఎవరైతే పిల్లలు ఉన్నారో, যারা সন্তানরা আছেন, మీ యొక్క భార్యల్ని, మీ యొక్క అమ్మల్ని మీరు సరిగ్గా చూస్తున్నారా? আর আপনাদের স্ত্রীকে, আপনাদের মাকে আপনারা ঠিক করে দেখছেন? ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు రోజు దగ్గర నుండి ఇప్పుడన్నా చూడడానికి మీకు అవకాశం వచ్చిందా? আর বাড়িতে কত কষ্ট করছে এখনো আপনারা চোখের সামনে দেখতে পাচ্ছেন? జాగ్రత్తగా ఉండండి. খুবই সাবধানে থাকুন। దేవుడు ఇచ్చిన బహుమానం వాళ్ళు. আর ঈশ্বর দেওয়ার দান ওটা, మనం ఆ బహుమానాన్ని జాగ్రత్త చూసుకోవాలి. তা ওনাদেরকে একটা উপহারের ন্যায় দিয়েছে, সেই উপহারটাকে সুন্দরভাবে দেখবো। దేవుడి మాతృమూర్తుల్ని ఎంతగా దీవించాడంటే সে ঈশ্বর ওই মায়েদেরকে এত আশীর্বাদ দিলেন, ఒక స్త్రీనే ఎంచుకున్నారండి దేవుడు ఈ లోకంలో మళ్ళీ పుట్టడానికి.
শুধুমাত্র বেছে নিয়েছেন ওই স্ত্রীকে বেছে নিয়েছেন মায়ের রূপে। ఈ లోకంలో పాపం మీద విజయం పొందడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నారండి? ఒక స్త్రీనే ఎంచుకున్నారు. আর এই জগতের ভিতরে পাপের উপরে জয় করার জন্য কাকে বেছে নিয়েছেন জানেন? একটা স্ত্রীকে, মহিলাকে বেছে নিয়েছেন। తల్లి అంటే আর মা মানে ప్రేమకు చిహ్నం. এই যে প্রেমের ভালোবাসা তার চিহ্ন। తల్లి అంటే মা মানে సాక్రిఫైస్ కి చిహ్నం. ও ত্যাগ করার একটা চিহ্ন। తల్లి అంటే মা মানে ధైర్యానికి చిహ్నం. একটা সাহসের চিহ্ন। మన ఇంట్లో আমাদের বাড়িতে తండ్రి ఉంటారు, পিতা থাকেন, కానీ తండ్రి কিন্তু পিতা ఎవరి మీద ఆధారపడతారండి? কার উপরে ভরসা করে? తల్లి మీదే కదా. মায়ের উপরেই তো। పిల్లలు ఉంటాం, সন্তান থাকে, మనం సొంతంగా ఏం చేయలేం. আমরা নিজে নিজে কিছু করতে পারি না। మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి? আমরাও কার উপরে ভরসা রাখতে হবে? తల్లి మీద. মায়ের উপরে। గుర్తుపెట్టుకోండి, মনে রাখুন, తల్లి లేని జీవితం মা না থাকার জীবন సంపూర్ణమైన జీవితం కాదు. সেটা পূর্ণ জীবন নয়। ఈ సమయంలో এই সময়, ఈరోజు మే 10వ తారీఖు, আজকের দিনে মে 10 তারিখ, 9 তারিখ, ఈరోజు 10వ తారీఖు మే, ও আজকের দিনে মে 10 তারিখ, ఈరోజు మనం আজকের দিন আমরা, మాతృమూర్తుల దినోత్సవం అంటే మదర్స్ డే మనం జరుపుకుంటున్నాం. আর আজকের দিনে আমরা মাদার্স ডে পালন করছি। తల్లిలందరికీ আর মায়েদের সবাইকে అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరపున অ্যাসেম্বলি অফ ক্রাইস্ট মন্ডলীর তরফে మదర్స్ డే శుభాకాంక్షలు. আর মাদার্স ডে শুভনন্দন জানাচ্ছি। దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. আপনাদের সবাইকে, সকলকে ঈশ্বর আশীর্বাদ করুন। ప్రసంగం వినే ముందు আর প্রচার শোনার আগে మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. আমরা একটা ছোট্ট প্রার্থনা করি। పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకే వందనాలయ్యా. পবিত্রময় প্রভু যিশু, তোমার চরণের কাছে এসেছি। దేవా, ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు యేసయ్యా. প্রভু যিশু, এই সুন্দর সময় দিয়ে তার জন্য ধন্যবাদ জানাই। దేవా, మదర్స్ డే సందర్భంగా প্রভু, এই মাদার্স ডে উৎসবে దేవా ఇప్పుడు కొద్దిసేపు এখন আমরা কিছুক্ষণ నీ వాక్యాన్ని మేము జ్ఞానం చేయబోతున్నాం యేసయ్యా. এই বাক্যকে আমরা ধ্যান করতে నీ যাচ্ছি। దీవెన కాపుదల బలము భద్రత మాతో ఎల్లప్పుడూ ఇలా సాయం చేయండి యేసయ్యా. তোমার আশীর্বাদ, তোমার রক্ষা আমাদের সঙ্গে সঙ্গে সর্বসময় ఈ থাকুক। చిన్న ప్రార్థనని এই ছোট্ট প্রার্থনা నజరేయుడైన యేసుక్రీస్తు నామం పెట్టడి নাজরেত প্রভু যিশুর নামে আমরা চাইলাম, ఆమేన్. আমেন। చాలా సంతోషం, খুবই আনন্দ। మనం ఈ రోజు మదర్స్ డే జరుపుకుంటున్నాం. আজকের দিন আমরা মাদার্স ডে পালন করছি। తల్లిల యొక్క గొప్ప ఉద్దేశాన్ని గురించి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను గురించి కొద్దిసేపు మనం విన్నాం. আর কিছুক্ষণ আগে আমরা শুনলাম যে মায়ের যে উদ্দেশ্যটা, সেই বিষয় নিয়ে আমরা অনেক কিছু জানলাম। వాళ్ళకున్న ప్రాముఖ్యత గురించి కొద్దిసేపు మనం విన్నాం. ওদের বিষয় নিয়ে, কিছু মূল্যবানের বিষয় নিয়ে আমরা শুনলাম। బైబిల్లో বাইবেলে ఎంతో మంది తల్లులు ఉన్నారండి. বিভিন্ন মায়েরা আছেন। సారా, সারা, రిబకా, রিবকা, రేచెల్, রেচেল, యోకేబేదు, యోకెబেদ, హన్నా, হান্না, ఎలిజబెత్, এলিজাবেথ, మరియా, মরিয়ম, రూతు, রুথ, రాహాబ్, রাহাব, ఇలా ఎంతో మంది తల్లుల గురించి మనం చూస్తూనే এরকম ఉన్నాం. বিভিন্ন মায়েদেরকে আমরা দেখতে পাচ্ছি বাইবেলে। వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. এনারা সবাই আমরা জানি। ఈ రోజు కూడా আজকের দিনও ఒక తల్లి గురించి మనం చూడబోతున్నాం. একটা মায়ের জন্য আমরা দেখতে চলেছি। ఈ తల్లి గురించి এই মায়ের জন্য చాలా తక్కువ మందికి తెలుసు. কিছু কম লোক জানেন। ఎందుకంటే తన గురించి ఎక్కువగా రాయబడలేదు బైబిల్లో. কেননা ওনাদের জন্য বাইবেলে অনেক কিছু লেখা নেই। బహుశా ఈ కారణం వలననే తన గురించి ఎక్కువ మంది మాట్లాడరేమో, ఎక్కువ మంది ప్రచారికులు వాళ్ళ ప్రసంగాల్లో తన గురించి ప్రస్తావించరేమో. তার কারণে হয়তো তাদের জন্য একটু প্রচার করেন না, এত ওদের জন্য কিছু বলেন না। తన పేరేంటంటే, ওনাদের নাম ఆ হচ্ছে, తల్లి పేరేంటంటే সেই মায়ের নাম হচ্ছে యూనేకు. ইউনেক। బైబిల్లో বাইবেলে ఎక్కువ మందికి ఈ పేరు చాలా మందికి తెలియదండి. অনেক কেউ এই নামটা শুনিনি, হয়তো জানি না। బైబిల్లో తల్లులు అంటే కొద్దిసేపటి క్రితం ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళ పేర్లే గుర్తొస్తాయి కానీ আর বাইবেলে মায়েদের নাম মানে কিছুক্ষণ আগে আপনাদের যে সব নাম বলা হয়েছে ওই নামগুলো মনে পড়ে, కానీ యూనేక్ అనే పేరు చాలా తక్కువ మందికి తెలుసు. কিন্তু ইউনেক বলে একটা নাম আছে, সেই নামটা খুবই কম লোকেরা জানেন। బాంగ్లాలో ఏమంటారండి? বাংলাতে উনিকির, ఉనికీర్ అంటారు బాంగ్లాలో. উনিকির বাংলাতে বলেন, యునేకు అని తెలుగులో అంటారు. তেলুগুতে ইউনেক বলেন, యునస్ అని ఇంగ్లీష్ లో అంటారు. আর ইংলিশে বলেন ইউনেস। మనము వాక్యం తెరుద్దామండి, బైబిల్ తెరుచుకుందాం. আমরা নিজের বাইবেল খুলবো। 2 తిమోతిలకు రాసిన పత్రిక দ্বিতীয় তিমথিও 1వ అధ్యాయము 1 অধ্যায় 5వ వచనం, 5 পদ।
మనం చూస్తే আমরা যদি দেখি ఈ వాక్యాన్ని এই বাক্যর মধ্যে భక్తుడైన పౌలు ভক্ত পল తిమోతికి రాసిన పత్రిక అన్నమాట. তিমোথিকে পত্র লিখেছিলেন। భక్తుడైన పౌలు గురించి మీ అందరికీ తెలుసు. ভক্ত পলের বিষয়ে আপনারা সব మన অনেক క్రైస్తవ জানেন। జీవితంలో আর আমাদের খ্রিস্ট জীবনে ఆదరణ కలిగించే మాటలన్నీ బైబిల్లో మనం నూతన నిబంధనలో చూస్తే ఆయనే చాలా ఎక్కువ పత్రికలు రాశారు, గ్రంథాలు రాశారు. আমরা যদি বাইবেলের যদি দেখতে চাই তিমোথির পত্র লেখার যে পল লিখেছেন যে আমাদের মনের সান্ত্বনা সবকিছু দেন। ఎన్నో ఎన్నో పత్రికలు ఆయన రాశారు. ఈ আর విధంగా বিভিন্ন পত্রিকা ওনার লেখা আছে। పౌలు భక్తుడికి ఉన్న పేరు ప్రఖ్యాతులు మనందరికీ తెలుసు. আর পল ভক্তর সুনাম নাম অনেক কিছু অনেক কেউ জানেন। ఈ రోజు కూడా আজকের ఆ দিনও పౌలు భక్తుడు ওই পল ভক্ত తిమోతికి రాసిన రెండో పత్రికను మనం చూడబోతున్నాం. আর তিমোথিও লিখেছেন দ্বিতীয় পত্রিকা আমরা দেখছি। తిమోతికి రాసిన పౌలు భక్తుడు తిమోతికి రాసిన రెండో పత్రికను మనం చూడబోతున్నాం. পল ভক্ত তিমোথিকে যে পত্র লিখেছেন সেই পত্রটা দ্বিতীয় পত্রটা আমরা ఆ দেখছি। పత్రిక నుంచి 1వ అధ్యాయము 5వ వచనం మనం చూడబోతున్నాం. সেই পত্র দিয়ে আমরা 1 অধ্যায় 5 পদ আমরা দেখছি। బాంగ్లాలో బ్రదర్ చదువుతారు, మనం విందాం. বাংলায় পড়ি। তোমার অন্তরস্থ ও কল্পিত বিশ্বাসের কথা স্মরণ করিতেছি, যাহা অগ্রে তোমার মাতামহী লইর ও তোমার মাতা উনিকের অন্তরে বাস করিত, এবং আমার নিশ্চয় বোধ হয় তোমার অন্তরেও বাস করিতেছে। హల్లెలూయా. হালেলুয়া। మంచి వాక్యం అండి. খুবই ভালো বাক্য। ఈ వాక్యాన్ని సరిగ్గా చూస్తే এই বাক্য যদি ঠিক করে দেখা হয়, పౌలు భక్తుడు পল ভক্ত తిమోతికి ఈ పత్రికను రాసినప్పుడు তিমোথিকে এই পত্রিকা লিখেছিলেন যখন తిమోతి యొక్క విశ్వాసాన్ని గురించి అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. তিমোথির বিশ্বাসের বিষয় নিয়ে ওই পল ভক্ত কথা বলছেন। ఇక్కడ తిమోతి భక్తుడు మరియు పౌలు భక్తుడు ఇద్దరు దేవుని సేవలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. এইখানে তিমোথি ভক্ত আর পল ভক্ত ঈশ্বরের নিমিত্তে অনেক অদ্ভুত আশ্চর্য কাজ করেছিলেন। ఇక్కడ తిమోతి భక్తుడి యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు এই তিমোথি ভক্তর বিষয় নিয়ে যে বিশ্বাসের রূপে যে কথা যদি দেখি, పౌలు భక్తుడు చెప్తున్నాడు, পল ভক্ত বলেন, తిమోతి তিমোথি మీ అమ్మమ్మ তোমার দিদা మరియు এবং మీ అమ్మగారి తల్లి గారి యొక్క তোমার মায়ের মা తల్లి యొక్క মায়ের মা యొక్క విశ్వాసాన్ని గురించి నేను ఎరుగుదును. বিশ্বাস আমি চিনি। తెలుగులో అంటారు, তেলুগুতে বলেন, మీ అవ్వ యొక్క విశ్వాసాన్ని గురించి, మీ తల్లి యొక్క విశ్వాసాన్ని గురించి నేను ఎరుగుదును. আর উনি বলছেন তোমার মায়ের বিশ্বাসটা আমি ভালো করে জানি। హల్లెలూయా. హల్లెలూయా। ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ చెప్తున్నారండి పౌలు భక్తుడు? এইখানে পল ভক্ত কার বিষয় নিয়ে বলছে, ఎవరి విశ్వాసాన్ని గురించి কার చెప్తున్నాడు? বিশ্বাস নিয়ে বলছেন? తిమోతి యొక్క তিমোথির అమ్మమ్మ. তার দিদার বিষয় అమ్మమ్మ అని নিয়ে। చెప్పొచ్చు మనం ఇక్కడ. আমরা এখানে দিদার বিষয় নিয়ে বলি, అమ్మమ్మ. এখানে দিদার বিষয় নিয়ে বলছি। ఆవిడ పేరేంటండి? তার নামটা হচ্ছে లోయు. ওইখানে ওনার নাম হচ্ছে লয়ু। హిందీ బాంగ్లాలో కూడా అలాగే ఉందండి, অগ্র তোমার লয়ির, లోయిర్. బాంగ్లాలో లోయిర్, তার নাম తెలుగులో- হচ্ছে লয়ির। తెలుగులో ఏముందండి? లోయి. বাংলা তেলুগুতে লয়ি বলে আছেন আর বাংলাতে লয়ির আছেন। ఈవిడ ఎవరండి? ইনি কে? తిమోతి యొక్క అమ్మమ్మ. তিমোথি তার দিদা। మరి ఒక స్త్రీ గురించి ఇక్కడ ప్రస్తావించడం అయినది. এখানে আরেকটা স্ত্রীর বিষয় নিয়ে লেখা হয়েছে, తన పేరేంటండి? তার নাম হচ্ছে యునేకు. উনিকির। తన ఎవరండి? উনিকে తిమోతి యొక్క তিমোথির తల్లి. মা। ఇక్కడ తిమోతి యొక్క తల్లి అయినటువంటి యునేకు గురించి చూస్తున్నాం. এখানে তিমোথির মায়ের বিষয় নিয়েও আমরা দেখছি উনিকির বিষয় নিয়ে। అలాగే తిమోతి యొక్క అమ్మమ్మ అయినటువంటి లూయి విషయాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. এখানে তিমোথির যে দিদা আছে তার নাম হচ্ছে লুইর, তার বিষয় নিয়েও ఇక్కడ আমরা పౌలు দেখছি। భక్తుడు చెప్తున్నాడు, এখানে পল ভক্ত বলছেন తిమోతికి ఎంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కేవలం తన యొక్క అమ్మమ్మ మరియు తల్లి దగ్గర నుంచి మాత్రమే వచ్చింది. পল ভক্ত বলছেন তিমোথির এত বিশ্বাসটা কোথায় দিয়ে এসছে? শুধুমাত্র ওর মা আর ওর দিদার প্রতি ওইখান থেকেই বিশ্বাসটা దీన్ని জেগেছে। బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, এর থেকে আমরা বুঝতে পারি తిమోతి భక్తుడు అంత గొప్పవాడు ఎలాగయ్యాడంటే তিমোথি ভক্ত এত ভক্ত কিভাবে হয়েছে। তিমোথি পত্র
ఎంత పెద్ద గొప్ప సేవకుడు ఎలాగయ్యాడంటే এত মহান সেবক কিভাবে হয়েছে? కేవలం తన తల్లి పడిన శ్రమ వల్లనే, শুধুমাত্র তার মার কষ্টর জন্য, అలాగే తన యొక్క అమ్మమ్మ గారి కష్టం మీద. তেমনি তার দিদার কষ্টর উপরে ఈ రోజు మనం আজকে আমরা తిమోతి యొక్క తల్లి అయినటువంటి আর তিমোথি তার মায়ের বিষয় নিয়ে తెలుసుకుందాం. জানবো। తిమోతి తల్లి పేరేంటండి? তিমোথির তার মায়ের নামটা কি? యూనేకు. উনি কে? తన గురించి আর তার বিষয় নিয়ে కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. তার বিষয় নিয়ে কিছু কথা আমরা ఈ শুনবো। రోజు మనం 5 విషయాలు తెలుసుకుందాం. আজকে দিনে আমরা 5টা বিষয় জানবো। యూనేకు గురించి 5 విషయాలు మనం এই తెలుసుకుందాం. উনিকির বিষয় নিয়ে আমরা 5টা বিষয় জানবো। తను ఎంత గొప్ప తల్లో, আর উনি কত মহানতা মাতা, ఎంత గొప్ప కార్యాలు చేసిందో మనం తెలుసుకుందాం. আর অদ্ভুত ভাবে যে সব কার্যকারী করেছে আমরা জানবো। మొదటిగా প্রথম, యూనేకు উনিকির తల్లిలాగా ఏమి చేసిందో మనం చూద్దాం. মায়ের রূপে উনি কি করেছিলেন ওটা আমরা দেখবো। మొదటిగా প্রথম, యూనేకు తల్లిలాగా ఏం చేసిందో మనం చూద్దాం. সর্বপ্রথমে উনিকির ও মায়ের রূপে কি করেছেন সেটা আমরা দেখবো। తిమోతి তিমোথি అనే ఈ పేరుకు అర్థం ఏంటంటే, এই নামের অর্থটা কি? ఇంగ్లీష్ లో ఆనరింగ్ గాడ్, ప్రెషియస్ టు గాడ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచేవాడు, దేవునికి ప్రియమైన వాడు. আর তিমোথির অর্থ হচ্ছে ঈশ্বরের মহিমান্বিত করার ব্যক্তি আর ঈশ্বরের దేవునికి ప్రియమైన వాడు. প্রিয়, ঈশ্বরের প্রিয় ব্যক্তি। আর ఎంత మంచి శబ్దం, ఎంత మంచి మీనింగ్ అండి ఇది. কত ভালো শব্দ দেখুন। আর తిమోతి అంటే ఏంటండి అర్థం? তিমোথির মানেটা হচ্ছে దేవునికి ప్రియమైన వాడు, ঈশ্বরের প্রিয়জন। హల్లెలూయా. হালেলুয়া। మనము తిమోతి యొక్క జీవితాన్ని చూసుకుంటే, తన కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే, আর তিমোথির জীবনযাপন যদি যেভাবে প্রকারে আছে সেটা আমরা যদি দেখি, తన తల్లి నుంచి మనం చూడాలి. ওর মায়ের কাছ দিয়ে আমরা কিছু বোঝার বিষয়। తన తల్లి పేరు তার নাম, মায়ের নাম হচ্ছে యూనేకు. ইউনিকের। యూనేకు উনিকের తన కుమారుడికి గొప్ప పేరు పెట్టిందండి. তার ইউনিকের ওই মাতা তার ছেলেকে সুন্দর একটা নাম রেখেছে। దాని అర్థం ఏంటండి? তার নামের মানেটা దేవునికి কি? ప్రియమైన వాడు. ঈশ্বরের প্রিয়জন। ఈ యూనేకు అనే ఈ తల్లి, এই মাতার নাম হচ্ছে উনিকের, తను ఒక యూదీరాలు. আর উনি হচ্ছেন একটা ইহুদি ছিলেন। మీ అందరికీ తెలుసు, আর আপনারা জানেন యూదీలు আর ইহুদিরা ఒక బలమైన నమ్మకంతో ఉంటారు. আর খুবই বিশ্বস্ত, খুবই মজবুত ভাবে বিশ্বাস রাখেন। ఎవరి మీద విశ్వాసం ఉంటది? কার উপরে বিশ্বাস রাখেন? యాహ్వే, యెహోవా దేవుని మీద. আর ইয়াহওয়ে মানে আমাদের সদাপ্রভুর উপরে। వాళ్ళు యేసుక్రీస్తు మీద అంత నమ్మకం ఉంచరండి. আর প্রভু যীশু খ্রিস্টের উপরে অতভাবে বিশ্বাস వాళ్ళు রাখেন না। ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు, ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు మెస్సయ్య అన్న వ్యక్తి ఇంకా రావాలి అని. আর ওনারা এখনো ভাবছেন যে মেসিয়া বলে ব্যক্তি আছেন, উনি এখনো আসবেন বলে। సో యూదులు అన్నమాట. ওনারা ইহুদি, కానీ কিন্তু వీళ్ళెవరంటే এনারা কে? క్రైస్తవ యూదీలు అన్నమాట. খ্রিস্ট জীবনযাপনের ইহুদিরা ওনারা। క్రిస్టియన్ యూదీరా, క్రైస్తవ యూదీలు అన్నమాట. ওরা খ্রিস্ট ইহুদিরা। దాని అర్థం ఏంటంటే, এর মানে হলো వాళ్ళు పుట్టింది ওরা জন্ম নিলেন యూదా సాంప్రదాయంలో, ইহুদিতেই জন্ম, সেই সম্প্রদায়ে জন্ম নিলেন, కాకపోతే কিন্তু వాళ్ళు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారండి. আর তাহলে প্রভু যীশু খ্রিস্টকে উদ্ধারকর্তা রূপে তাকে স্বীকার করেছে। దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, এর থেকে আমরা বোঝার বিষয় আছে, తిమోతి భక్తుడు তিমোথি ভক্ত చిన్న వయసు నుంచి ছোট বয়স থেকে క్రైస్తవ క్రమశిక్షణలో పెంచబడ్డాడు. আর খ্রিস্টতে নিয়ম অনুসারে উনি বড় হলেন। తన చిన్న వయసు నుంచి తన తల్లి అయినటువంటి యూనేకు దేవుని యొక్క వాక్యాన్ని అందజేసింది. আর ছোট্ট বয়সেই উনি হচ্ছে, তিমোথির মা হচ্ছে উনিকির, ও সুন্দরভাবে তিমোথিকে বসবাস, চাল চলনে దేవుని మాటలు నేర్పించేది. ঈশ্বরের কথা অনুসারে তাকে বড় ఎంత করেছে। సుందరంగా ఉందండి ఈ మాట వినడానికి. এই কথা শুনতেই কত অদ্ভুত দেখুন। బాలుడు నడవవలసిన త్రోవని వాడికి చిన్నవాడిగా ఉన్నప్పుడే నేర్పించి, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. এখানে আমরা একটা বাক্য শুনেছি, যখন বালক যখন ছোট থাকে সুন্দরভাবে সেই ঈশ্বরের পথে চলাও, না হলে বড় হলে অন্য পথে ও সরে যেতে পারে না। చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే భయభక్తులు, దేవుని యొక్క భయభక్తులు వాళ్ళకి మనం నేర్పించాలి పిల్లలకి. আর যখন
যখন ছোট বাচ্চা আছে ঈশ্বরের ভয় ভক্তিতে তাকে শেখানো ఉచిত। హల్లెలూయా హల్లెలూయా। మరి వాక్యాన్ని చూసుకుంటే এখানে যদি আমরা বাক্য দেখি, పిల్లలకి భయభక్తులు చిన్న వయసులోనే నేర్పించాలి. আর ছোট ছোট সন্তানদের বাচ্চাদের আমরা ছোট্টবেলায় আমাদের শেখাতে হবে। మీరు ఎన్నో గిన్నెలు పాత్రలు చూసి ఉండొచ్చు. আর আপনারা অনেক কিছু থালা বাসন দেখতে পারেন, వాటి మీద కొన్ని రాయబడి ఉంటాయి. আর সেই থালা বাসনের উপরে কিছু কিছু লেখা থাকে। అయ్యే తయారైనప్పుడు যখন ওটা তৈরি হয় వాటి మీద రాస్తారు. ওর উপরে লেখেন, రాసిన తర్వాత লেখার পরে అగ్నిలో పెడతారు. সে আগুনে ঢালে। అగ్నిలో పెట్టి ఎప్పుడైతే బయటికి తెస్తారో যখন আগুন দিয়ে ওটাকে বাইরে বের করেন, అప్పుడు తీసిన తర్వాత বের করার পরে మీరు రాసిన పదాలు সে যেটা লেখা হয়েছে তার উপরে যে শব্দগুলো, ఎవరు అక్కడి నుంచి చెరపలేరు. সেই ওই লেখাটাকে কেউ এখান দিয়ে মুছে দিতে পারে না। పిల్లల హృదయంలో కూడా అంతేనండి. তেমনি বাচ্চা সন্তানদের হৃদয়, ఎప్పుడైతే దేవుని వాక్యం చిన్న వయసు నుంచే వాళ్ళ హృదయంలో పెడతామో যখনই ও ছোট্ট বয়সে ঈশ্বরের বাক্যটা ওদের হৃদয়ে রাখবো, వాళ్ళు పెద్దవాళ్ళైనను వాటిని ఎవరు చెరపలేరు. ওরা বড় হলে পরেও ওইটা কেউ মুছে দিতে পারেন না। ఒక రోజు ఒక తల్లి అంట একদিন একটা মাতা ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ডক্টরের কাছে গিয়ে అడిగిందంట, জিজ্ঞেস করলেন, అయ్యా డాక్టర్ గారు, হ্যাঁ ডক্টরজি, నా పిల్లలకి আমার সন্তানের చదువు ఎప్పటి నుంచి నేర్పించాలి, ఎప్పుడు నేర్పిస్తే మంచిది, কবে থেকে ওকে পড়া শেখাতে হবে, কখন দিয়ে শেখালে ভালো হবে, దేవుని జ్ఞానం ఎప్పటి నుంచి ఇవ్వాలి. আর ঈশ্বরের জ্ঞানটা কবে দিতে পারি। అప్పుడు డాక్టర్ గారు তখন అన్నారు, ডক্টরজি বললেন, ఏమా నీకు ఎప్పుడు పుట్టబోతున్నాడు బిడ్డ? হ্যাঁ মা, তোমার কবে আর সন্তান জন্মাবে? అప్పుడు తను అంటుందంట, তখন উনি বলছেন, అయ్యా నాకు పిల్లలు పుట్టిసారండి, হ্যাঁ ডক্টরজি, আমার সন্তান তো জন্মেছে, నాకు ఒక కొడుకున్నాడు. একটা ছেলে আছে। డాక్టర్ గారు అడిగారు, ডক্টর বলছেন, ఎన్ని సంవత్సరాలు నీ కొడుక్కి? তোমার ছেলের বয়স কত? 5 సంవత్సరాలండి అని చెప్పిందంట. তখন উনি বলছেন, মা যে 5 বছর বয়স। అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, তখন డాక్టర్ বলেন, "మీరు వెంటనే তুমি সঙ্গে সঙ্গে బ్యాగ్ సర్దుకుని ব্যাগ নিয়ে మీ ఇంటికి వెళ్ళమ్మా, তুমি বাড়ি যাও, ఎందుకంటే কেননা నీ బిడ్డ యొక్క జీవితంలో তোমার সন্তানের জীবনে ఆల్రెడీ 5 సంవత్సరాలు నువ్వు నష్టం చేసావు, వ్యర్థంగా వాడావు. 5টি বছর তুমি একদম বৃথা করে দিয়েছো তাকে। ఎందుకంటే কেননা నువ్వు ఏమి నేర్పించలేదు. তুমি এখন পর্যন্ত তুমি তার దాని কিছু అర్థం শেখাওনি। ఏంటంటే তার মানেটা হলো సమయం వస్తది, সময় আসবে, ఆ సమయంలోనే నేను నేర్పిస్తాను, সেই সময় আমি শেখাবো, అలాగ ఉంటే సరిపోదండి. সেইটা বললে হবে না। వాళ్ళు పుట్టినప్పటి నుంచే, যখন দিয়ে ও জন্মাবে তখন చిన్న থেকে, పిల్లలుగా ఉన్నప్పటి నుంచే যখনই ও ছোট বালক থাকবে তখন వాళ్ళకి থেকে, భయభక్తులు మనం నేర్పించాలి. সেই সন্তানের সময় তাকে ভয় ভক্তি మనం সব শেখাতে হবে। ఏమైతే వాళ్ళకి నేర్పిస్తామో যা কিছু ওকে শেখাবো, అది కేవలం మన పెదాల మాత్రం మీద ఉండకూడదు కానీ, আর শুধু আমাদের ঠোঁটের উপরেই সেটা থাকবে మనం না। ఏమైతే నేర్పిస్తామో అది కేవలం మన పెదాల మీద ఉండకూడదు যা కానీ কিছু সেই বাচ্চাটাকে শেখাবো আমাদের ঠোঁটের উপরে থাকবে না, మన జీవితాలలో కూడా ఉండాలి. সেটা আমাদের জীবনের ভর থাকতে হবে। హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. এটা মনে রাখতে হবে। చెప్పాం ఎందుకే, একটু আগে আপনাদের বলা হলো, మన పెదాలలో ఏమైతే వాళ్ళకి చెప్తామో আমরা যা কিছু সেই সন্তানটাকে আমাদের ঠোঁট দিয়ে বলবো, అది మన జీవితాల్లో కూడా మనం దాన్ని బట్టి నడుచుకోవాలండి. তাহলে আমাদের জীবনভর সেই প্রকারে আমরা জীবনযাপন করতে হবে। పిల్లలు పెంచడం আর বাচ্চাদের বড় করা బాధ్యత కలిగిన విషయం. খুবই দায়িত্বপূর্ণ। కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. কিছু উদাহরণ আপনাদের বলা হবে। మీరు আপনারা మీ పిల్లలకు కావాల్సిందన్నీ ఇచ్చారు అనుకోండి, আপনাদের বাচ্চাদের যা কিছু দরকার আপনারা সব কিছু দিয়েছেন ভাবুন, మీ పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? আর আপনাদের বাচ্চারা কি ভাববে ఈ জানেন? లోకం నాదే, এই পৃথিবী আমার, మా అమ్మ నాన్న ఏదన్నా తీసుకొచ్చేస్తారు, আমার মা বাবা যা কিছু চাইবো আমাকে নিয়ে চলে నేను আসবে, ఏదన్నా చేసేస్తాను, আর আমি যাই কিছু হোক করে নেব, నేను కష్టపడక్కర్లేదు. আর কষ্ট করার দরকার নেই। మీలో కొంతమంది ఉంటారు, আপনাদের মধ্যে কিছু জন থাকেন, పిల్లలు ఇంట్లో ఏమైనా పడేశారు అనుకోండి ఫ్లోర్ మీద, আর বাচ্চাদের সেই আপনাদের ঘরের ভিতরে কিছু ফেলে দিয়েছেন ভাবুন, కింద పడేశారు అనుకోండి నేల మీద, ওই জমিতে কিছু ফেলে দিয়েছেন ভাবুন, మీరేం చేస్తారు? তো আপনারা কি వాళ్ళ করবেন? మీద దయ చూపించి আর তার উপরে দয়া দেখিয়ে ఆ సామాన్లు తీసి వాళ్ళకి ఇస్తారు. ও সেই যে জিনিসটা ফেলেছেন সেই সামানটা নিয়ে এসে আবার তাকে দিয়ে দেবেন। వాళ్ళు ఏమనుకుంటారు? আর তারা কি ভাববে? ఓ నేను ఇష్టం వచ్చినట్టు పడియొచ్చు, ও তাহলে ঠিক আছে, আমি যা কিছু হোক ফেলে নিতে পারি, మా అమ్మ నాన్న ఉన్నారు తీసుకుని আর వచ్చేస్తారు. আমার মা বাবা আছে ঠিক উঠিয়ে নিয়ে চলে আসবে। దీంతో వాళ్ళు ఏమనుకుంటారు? আর এর মধ্যে ওরা কি বুঝবে? ఓ బాధ్యత లేకుండా నేను బతికేయవచ్చు ఈ లోకంలో అనుకుంటారు. ওরা ভাববে কি এই কোনো দায়িত্ব না থেকেও আমি এই জীবনযাপন করতে পারি এই পৃথিবীতে বলে ভাবতে পারে। కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, কিছু মায়েরা থাকেন పిల్లలకి ఏమొచ్చి టీవీ ముందు కూర్చోబెడతారు, কি ওই বাচ্চাদেরকে নিয়ে এসে টিভির সামনে বসাবেন, ట్యాబ్స్ చేతికిస్తారు,
আর ওই সেই ট্যাব হোক বা কিছু ওর হাতে দেবেন, మొబైల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. মোবাইল ফোনও দিতে পারেন, వాళ్ళ చేతికి ఇచ్చేసి আর ওদের হাতে দিয়ে మీరేదో ఆనందంగా ఉంటారు, আর আপনারা কিছু আনন্দ প্রকারে থাকতে পারেন, మురిసిపోతూ ఉంటారు. আর আপনারা কিছু মানে মনের ভিতরে একটা আনন্দ ఓ খুশি আসতে నా পারে। పిల్లోడు ఎంత చిన్నోడు, నా కొడుకు అప్పుడే నొక్కేస్తున్నాడు, మొబైల్ ఫోన్ ఎలా వాడుతున్నాడో తెలుసు అనుకుంటారు మీరు. আর আপনারা ভাববেন কি আমার ছেলেকে মোবাইল দিয়েছি খুব সুন্দর করে চালাচ্ছে বলে আপনারা নিজেকে নিজে খুবই হাসি খুশি থাকতে পারে కానీ মনে మీకు తెలీదు, কিন্তু আপনারা জানেন না ఆ మొబైల్ ద్వారా, সেই মোবাইলের মাধ্যমে, టీవీ ద్వారా ওই টিভির মাধ্যমে పెద్దమైన ఆలోచనలు వాళ్ళ మనసుల్లోకి వాళ్ళ జీవితాల్లోకి వస్తున్నాయి. আর বৃথা ওদের মনের ভিতরে সব ভাবনা চিন্তা ভরে যাবে। ఎంత ఎంత చెత్త అంతా, ఈ లోకంలో ఉన్న చెత్త అంతా వాళ్ళ గుండెల్లోకి, వాళ్ళ హృదయంలోకి, మనసులోకి వెళ్ళిపోతుంది. এই పৃথিবীর সব নোংরাপন সবকিছু ওদের মনের ভিতরে হৃদয়ের ভিতরে বসে మీలో যাবে। చాలా మంది అనుకుంటారు আপনাদের মধ্যে অনেকজন ভাববেন పిల్లలకి সন্তানদের ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వాధీనత ఇవ్వాలి. তাদেরকে স্বাধীনতা দিতে হবে, వాళ్ళని ఏం చేస్తారు మీరు? তাদেরকে কি করতে হবে? ఫ్రెండ్స్ తో వెళ్ళమని పంపించేస్తారు আর బయటికి. তাদেরকে বলবেন কি আপনাদের ওদের বন্ধুদের সাথে ঘুরে আসো বলে বলবেন। ఎప్పుడు చూసినా బయటే ఉంటారు. আর সর্বসময় যখনই দেখি ওরা বাইরে থাকে, బయట ఉన్నప్పుడు ఏమవుతుందండి? আর বাইরে থাকতে গেলে ఈ কি হবে? లోకం మీద మనసు వెళ్తుంది. এই পৃথিবীতে মনটা চলে যাবে, ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, ఆటల మీద మనసు వెళ్ళిపోద్ది. এই পৃথিবীর মধ্যে কত বিষয় আছে যে তার উপরে আশা চলে যায় আর মনটা চলে যায়। ఎంతో మంది আর অনেক জনেরা ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలకి, কিছু বিষয়- వ్యసనాలకి ఎడిక్ట్ అయిపో ఉంటారు. আর কিছু বিষয় নিয়ে কিছু অভ্যস্ত হয়ে যায় কোনো কিছু কারণে নিয়ে, ప్యాకాట్ కి, সেই তাস খেলা নিয়ে, బైక్ రేసింగ్ కి, সে গাড়ি চালানো, বাইক సిగరెట్ కి, আর సిగরেট পান, మందు ধূমপান, తాగడానికి, সে মদ পান করার క్లబ్లకి, জন্য, బార్లకి వెళ్ళడానికి সেই ক্লাবে যাওয়া, বারে যাওয়া, সে অভ্যস্ত হয়ে যায়, వ్యసనం లాగా మారిపోద్ది. সেই অভ্যস্ত হয়ে যায়। మీలో చాలా మంది আর আপনাদের মধ্যে অনেকজন, మీ పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు আর যখন আপনাদের সন্তানরা মন্দ কথা বলেন, మీరేమంటారండి? আপনারা কি বলেন? పర్లేదులే. ও ঠিক আছে, কোনো ব্যাপার নেই। కానీ ఈ పిల్లలే কিন্তু এই সন্তানই పెద్ద అయిన తర్వాత বড় হওয়ার পরে ఆ చెడ్డ మాటల్ని সেই কথা, মন্দ কথাগুলো మీ మీద আপনাদের উপর బూతుల్లాగా మాట్లాడతారండి. সে মুখ খারাপ করার মতন একটা কথা শব্দটা বের করেন। మీలో చాలా మంది అనుకుంటారు, আর আপনাদের মধ্যে অনেকজন ভাবেন, ఎంతో మంది ఇలా చేస్తారు. অনেকজনই এরকম করেন। మన సంతానం కోపపడినప్పుడు আর আমাদের সন্তানরা যখন রেগে যায় మనం ఏం చేస్తాం? তখন আমরা কি করি? ఊరుకో ఊరుకో అంటాం. আমরা বলি দাঁড়াও দাঁড়াও, থামো కానీ থামো। ఎప్పుడు ఆ కోపాన్నే చూపిస్తూ ఉంటారు వాళ్ళు. সর্বসময় ওরা ওইভাবেই রাগ দেখাতে থাকে। ఆ కోపాన్ని అలాగే వదిలిస్తారు అనుకోండి, সেই রাগটাকে আপনারা ওইভাবে ছেড়ে দিলে రేపు పొద్దున్న কালকের দিনে మన బిడ్డలే మన మీద చేయి చూపిస్తారండి. আমাদের সন্তানরাই আমাদের উপরে হাতটা তুলবেন। కొంతమంది తల్లిదండ్రులు কিছুজন মায়েরা, মাতা পিতারা ఏం చేస్తారండి? কি করেন? పిల్లలు అబద్ధం ఆడుతున్నప్పటికీ పెద్ద పట్టించుకోరు. আর সন্তানরা মিথ্যা কথা বলছে তবু ওনারা ধরেন না। కాకపోతే কিন্তু వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతుందండి? ওরা বড় হওয়ার পরে কি হবে বলুন? అందరినీ మోసం చేస్తారు, చీటింగ్ আর చేస్తారు. সবাইকেই চিটিং করতে পারে। కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, কিছুজন মায়েরা, মা বাবারা থাকেন, వాళ్ళ పిల్లల హృదయంలో పాపం వచ్చినప్పటికీ ওই বাচ্চা সন্তানদের ভিতরে যদি পাপ এসে থাকে వాళ్ళు ఏం పట్టించుకోరండి. ওনারা কিছু ধরেন না, చివరికి দায়িত্ব নেন না। ఏమవుతారు? লাস্টে কি করেন? వాళ్ళ పిల్లల్ని పాపానికి, లోకానికి బానిసలు చేసేస్తున్నారండి. তার সন্তানদের এই পৃথিবীতে পুরো অভ্যস্ত করে দেন। చాలా మంది অনেকে ఈ తప్పు చేసి এই ভুলটা করে బాధపడుతున్నారు. দুঃখ পাচ্ছেন। తప్పు చేసిన తర్వాత బాధపడి ప్రయోజనం ఏమీ లేదు. যখন বাচ্চারা ভুল করে নেয় তারপরে পশ্চাতাপ করলে কিছু হবে না। బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పుము. যখন বালক চলার পথটাকে তাকে শেখাও, చిన్న వయసులోనే నేర్పించండి. সেই ছোটবেলাতেই তাকে শেখাও। యూనేకు తిమోతికి చిన్న వయసు నుంచే దేవుని యొక్క భయభక్తులు నేర్పించింది. আমরা দেখি উনিকের তার ছেলে তিমোথিকে কি সুন্দর ছোটবেলার থেকে ভয় ভক্তিতে বড় করেছে। యూనేకు తల్లిలాగా గొప్ప ఆశీర్వాదాలు పొందింది. সে উনিকের সেই মায়ের রূপে সে অনেক আশীর্বাদ পেয়েছে। రెండో మాటను మనం చూద్దాం. আমরা দ্বিতীয় কথাতে যাব। యూనేకు এই উনিকের వ్యక్తిగతంగా ఎలాంటి స్త్రీయో, আর তার নিজের মানে వ్యక్తిగత రూపే, ব্যক্তিগত রূপে কি ধরনের স্ত্রী আছে। మొదటిగా మనం తెలుసుకున్నాం আর প্রথমবার আমরা জানলাম యూనేకు తల్లిగా ఏం చేసిందో, ইউনিকের মায়ের রূপে কি করেছে। రెండోది আর দ্বিতীয় యూనేకు উনিকের యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో, তার ব্যক্তিগত কেমন ধরনের।
మనం ఇక్కడ చూసుకుంటే আর আমরা এখানে যদি দেখি యూనేక్ అనే ఈ పేరు చాలా ప్రాముఖ్యమైన పేరు. আর সে উনিকির বলে সেই নামটা অনেক মূল্যবান নাম আছে। ఇంగ్లీష్ లో యూనిస్ అంటారు, আর ইংলিশে ইউনিস বলেন, యునైస్ అని కూడా కొంతమంది అంటారు. কিছু জনেরা ইউনাইস বলেন। ఇక్కడ యునైస్ అని చెప్పినప్పుడు నాకు ఒక పదం బాగా నచ్చుతుంది. এইখানে যদি বলেন কেউ যে ইউনাইস, তা এই শব্দটাকে আমার খুব ভালো লাগে। ఇక్కడ నైస్ అనే ఒక పదం మీరు వింటున్నారు కదండి. এইখানে নাইস বলে যে কথাটা শুনছেন শব্দটা, ఈ నైస్ అనే ఈ మాట విన్నప్పుడు నైస్ అంటే అర్థం మీ అందరికి తెలుసు కదా, আর এই নাইসের শব্দর মানেটা আপনারা সবাই জানেন। మంచిది అని అర్థం. এর মানেটা হচ্ছে ভালো। যেটা ভালো আছে ওটাকে আমরা কি বলে নাইস. যেটাকে ভালো শব্দ সেইটাকে আমরা বলি নাইস। ఇక్కడ కూడా ఇక్కడ యునేక్ అనే ఈ స్త్రీ కూడా এইখানে উনিকির যে স্ত্রীটা মহিলা আছে, ఈవిడ కూడా చాలా మంచిదండి. ইনিও খুবই ভালো తన ব্যক্তি గురించి ছিলেন। ఎంతో మంది ఎంతో గొప్ప సాక్ష్యం చెప్పారు. আর তার বিষয় নিয়ে অনেক জনেরা অনেক বিষয় নিয়ে সাক্ষ্য দিয়েছেন। ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వేదనలు పొందింది. আর উনি অনেক কষ্ট দুঃখ বহন করলেন, అయినా సరే దేవునిలో విజయంతో ముందుకు వెళ్ళింది. আর তবুও ঈশ্বরেতে উনি বিজয় করে সামনা ఇందాక করেছেন। తిమోతి అంటే అర్థం ఏం తెలుసుకున్నామండి. আর কিছুক্ষণ আগে তিমোথির মানেটা কি শুনলাম, దేవునికి ప్రియమైన వాడు. ঈশ্বরের প্রিয়জন বলে আমরা জানি। యునేకు అంటే అర్థం ఏంటో తెలుసా? আর উনিকির মানেটা কি জানেন? విజయం. বিজয়। హల్లెలూయా. হালেলুয়া। యునేకు అంటే అర్థం ఏంటండి? బాంగ్లాలో ఏమంటుంది చెప్పు? యునేకోర్. యునేకు అని తెలుగులో అంటాం, బాంగ్లాలో ఏమంటామండి? আমরা বাংলায় কি বলি? উনিকির। ఈ ఈ యునేకిర్ జీవితాన్ని, ఈ పేరు యొక్క అర్థాన్ని చూసుకుంటే আমরা যদি এই নামের মানেটা যদি দেখি, తన అర్థం ఏంటంటే এর মানেটা কি? విజయం పొందడం. এটা বিজয় করা। తన జీవితంలో তার জীবনে తన యొక్క భర్త లేడండి, তার স্বামী নেই, విధవరాలు అయిపోయింది. সে বিধবা হয়েছিলেন। కానీ কিন্তু ఒంటరిగా ఉన్నప్పటికీ উনি যখন একলা ছিলেন, ఈ లోకం వైపు వెళ్ళలేదు కానీ এই জগতের মাধ্যমে চলে যাননি, దేవునిలో విశ్వాసం ఉంచి ঈশ্বর প্রতি বিশ্বাস রেখে భయభక్తులు కలిగి ভয় ভক্তিতে పవిత్రమైన జీవితాన్ని జీవించింది. পবিত্র রূপে জীবনযাপন করেছেন। కావలిస్తే যদি দরকার পড়লে, తను ఏమైందండి? আর উনি কি হতে পারতেন? తన గురించి తనే ఆలోచించుకుని ఎక్కడికో వెళ్ళిపోయేది. ও নিজেকে নিজে চিন্তা করে যে কোনো এক জায়গায় চলে যেতে পারতেন, తన గురించి తను ఆలోచించుకోలేదు కానీ কিন্তু নিজেকে নিজে চিন্তা করেননি। తను ఏం చేసిందంటే উনি কি করলেন? తన యొక్క కుమారుడు గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. ওনার নিজের পুত্রের জন্য উনি চিন্তা করতে চলেছেন। ఆ స్త్రీ యొక్క జీవితాన్ని చూడండి, యూనేక్ యొక్క జీవితాన్ని. সে উনিকির জীবনটা দেখুন। జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, వేదనలు పొందింది. তার জীবনে অনেক কষ্ট দুঃখ অনেক কিছু পেয়েছে, ఏదన్నీ పడిపోయాయి, তার উপর সবকিছু ঝড়ের মতন পড়ে গেছে, కానీ తను భయపడలేదు కానీ কিন্তু ও ভয় পায়নি। అవన్నీ ఎదుర్కొని బయటకు వచ్చింది. কিন্তু ওই সব ঝড়টাকে সামনা করে এগিয়ে গেছেন। తనలాంటి স্త్రీలు, আর ওনার মতন যে স্ত্রী মহিলা ছিলেন, జీవితంలో అన్ని కోల్పోయిన వాళ్ళు, আর তার জীবনে সবকিছু হারিয়ে গেছেন, వాళ్ళు ఏం చేస్తారండి? তারা কি করেন? దేవుని శపిస్తారు. ঈশ্বরকে শ্রাপ দিতে পারেন। కానీ తినేం చేసిందో తెలుసా? কিন্তু উনি কি করেছেন? తన উনি কে? భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ আর উনি অনেক ভয়ঙ্কর পরিস্থিতির মাধ্যমে ছিলেন, ఆ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చింది. সেই পরিস্থিতির উপরে সে পরিবর্তন করেছেন। హల్లెలూయా. হালেলুয়া। ఎంతో మంది స్త్రీలు অনেকজন মহিলারা తన పొజిషన్ లో ఉన్నప్పుడు আর ওনার পজিশনের রূপে যখন ছিলেন, ఏం చేసేవాళ్ళు చాలా మంది? অনেকজন কি করেছিলেন? ఎందుకప్ప నా జీవితం ఎలాగుంది అలాగుంది అని కంప్లైంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. আর তা অনেকের জীবনে এরকম কষ্ট দুঃখ যখন এসেছিল, তখন কেন আমার জীবনটা এরকম ওরকম বলে কমপ্লেন করতেন। కానీ యూనిక్ ఏం చేసిందండి? কিন্তু ইউনিকের কি করতেন? ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించింది. উনি একটা সাধারণ জীবনযাপন করেছেন, అందరూ తనను చూసి నేర్చుకునేటట్టు తన జీవితాన్ని జీవించింది. আর সকলে অনেকজন ওনাকে দেখে শিখতে পারে বলে ওই জীবনযাপনটা করেছিলেন। నిజంగా తన పేరుకి తగ్గట్టు সত্যি করে ওনার নামের রূপে విజయం పొందింది. উনি জয় হলেন, అన్ని విషయాల్లో విజయం పొందింది. সব বিষয় নিয়ে উনি বিজয় হলেন। జాగ్రత్తగా వినండి. সাবধানে শুনবেন। తన భయాన్ని ওর ভয়টা, తన భయాన్ని ওনার ভয়কে ఏం చేసిందండి? উনি কি করলেন? విశ్వాసం కింద మార్చివేసింది. বিশ্বাসের রূপে পরিবর্তন করলেন। భయాన్ని విశ్వాసం చేసింది. ওনার ভয়টাকে বিশ্বাসের রূপে পরিবর্তন తనకున్న করলেন। బాధలను ఏం చేసింది? ওনার যে জীবনে যে দুঃখ কষ্টকে কি করলেন?
బండరాయిల కింద చేసుకుని পাথরের রূপে তৈরি করে ఏం చేసింది? কি করলেন? ఆ రాళ్ళు దాటుకుని ముందుకు সেই వెళ్ళిపోయింది. পাথর বাঁধা গুলোকে এগিয়ে ডিঙিয়ে চলে গেছেন। యునేకు జీవితాన్ని చూసుకుంటే আর উনিকির জীবনে যদি দেখা হলে, జీవితంలో ఎన్నో సార్లు ఓడిపోయింది, ఓటం చెందింది. আর তার জীবনে অনেকবার মানে হেরে যাওয়াটা শিখেছিলেন, ఓడిపోయింది. অনেকবার হেরে হেরে গেছিলেন। కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉండలేదండి. আর సর্বসময় উনি হেরেই যেতেন না, ఆ ఓటమిని విజయం కింద కూడా మార్చుకుందండి. সেই হারতে হারতে বিজয় পেয়ে গেছেন। యునేకు উনিকে తను జీవించినప్పుడు যখন ওর জীবনযাপন করতেন, ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. অনেকজন বিভিন্ন রকমের কথা বলেছিলেন। కానీ ఎవరైతే ఎన్నో మాటలు అన్నారో আর যারা যারা অনেক বিভিন্ন কথা বলেছিলেন, వాళ్ళే కొద్ది రోజుల తర్వాత తన్ని పొగిడారన్నమాట. তারাই, যারা নিন্দা করতেন, চর্চা করতেন, তারাই সুনাম দিয়ে তার নাম সুনাম করেছেন। ఆలోచించండి, ভাবুন, ఒక తల్లి, একটা মা, ఒక కుమారుడు ఉన్నాడు. তার একটা পুত্র ছিলেন। ఆ స్త్రీకి ఒక తల్లి ఉంది. তা সেই মায়ের একটা সেই ছেলেটার একটা মা আছে। ముగ్గురు ఉన్నారు ఇక్కడ. এখানে তিনজন আছে। యునేకు ఉంది, উনিকির আছে, తనకు ఒక బాధ్యత ఉంది. তার একটা দায়িত্ব আছে। ఏంటా బాధ్యత యునేక్కి? উনিকের সেই দায়িত্বটা কি ছিল? తన కుమారుడిని చూసుకోవడం, তার ছেলেকে দেখা, తన యొక్క తల్లిని కూడా আর చూసుకోవడం. উনিকের মাও একজন আছেন, তার মাওকে দেখা। ఇన్ని కష్టాల మధ్యన కూడా এত কষ্ট হলে পরেও తను ఎప్పుడు తన జీవితాన్ని ఈ లోకానికి ఇచ్చుకోలేదండి. কিন্তু কোনদিন এই জগৎকে তার জীবনটা দেন। ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు তার వచ్చినప్పుడు জীবনে বিভিন্ন কষ্ট দুঃখ এসেছে, তবুও తను ఎలాగొచ్చిందండి బయటికి? আর উনি কি রূপে বাইরে বেরিয়েছেন? ఫినిక్స్ పక్షి అంటారు. একটা পাখি আছে, ফিনিক্স পাখি। ఈ ఫినిక్స్ పక్షి గురించి మీరు చూస్తే గ్రీక్ పురాణాల్లో ఉంటది. এই গ্রিক সময়ে এইটা দেখেছেন হয়তো, ফিনিক্স পাখিটাকে। ఈ పక్షి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే এই পাখির মূল্যবান কি আছে? అది యాషస్ లో ఉన్నప్పటికీ, బూడిదలో ఉన్నప్పటికీ, ও যখন ওই ছায়ের মাধ্যমে থাকুক না কেন, బూడిద అంటారు చూసారు, ছাই. కాలిపోయిన తర్వాత బూడిద ఉంటుంది చూసారు కదా. ওই ছায়ের মধ্যে যদি থাকে, కాలిపోయిన తర్వాత బూడిద ఉంటుంది చూసారు కదా. সেই যে জ্বলে যায় যে পোড়া ছাই, সেই ছায়ের উপরে যখন থাকে, ఆ బూడిద నుంచి మళ్ళీ అది తిరిగి వస్తది. সেই ছায়ের মধ্যের থেকে আবার ফিরে ওঠে, চলে আসে। అది ఆ పక్షికి ఉన్న గొప్పతనం. সেইটাই পাখির যে মূল্যবানটা, ఆ সেইটাই। పక్షి పేరు అంటే ఏంటంటే ఫినిక్స్ పక్షి সেই అన్నమాట. পাখির নামটা কি আছে? ফিনিক্স। ఇక్కడ కూడా యునేకు এখানেও যদি উনিকের জানি, తన పేరు యొక్క మీనింగ్ అనుసారము সেই উনিকির সে নামের অর্থর রূপে తను ఏం చేసిందండి? উনি কি করেছেন? అన్నిటి మీద విజయం పొందడం మొదలు పెట్టింది. প্রত্যেকটা বিষয় নিয়ে উনি বিজয় হলেন। తను কিন্তু উনি వేరే వాళ్ళ కాకుండా অন্যদের মাধ্যমে নেই, తన యొక్క గొప్పతనంతో ముందుకు వెళ్ళింది. ওনার নিজের স্বেচ্ছায় অদ্ভুত রীতিতে ও এগিয়ে যেতেন। కొంతమంది ఉంటారు, অনেকজন থাকেন, కొద్ది రోజులు విశ్వాసంలో ఉంటారు, কিছুজন বিশ্বাসী রূপে থাকেন, కొద్ది రోజుల తర్వాత అవిశ్వాసులు అయిపోతారు. আর কিছুজন বিশ্বাসী ছেড়ে দিয়ে অন্যরকম চলে যান। కొంతమంది ఉంటారు, কিছুজন থাকেন, కొద్ది రోజులు బైబిల్ చదువుతారు, কিছুজন বাইবেল পড়েন, కొద్ది రోజులు బైబిల్ చదవరు. আর কিছুজন বাইবেল পড়েন না, కొంతమంది ఉంటారు, আর কিছুজন కొద్ది থাকেন, రోజులు పవిత్రంగా ఉంటారు, কিছুজন পবিত্র রূপে থাকেন, కొద్ది రోజులు పాపపు జీవితాన్ని আর జీవిస్తారు. কিছুদিন হচ্ছে পাপের জীবন যাপন করতেন। కానీ యూనేకు అలా కాదండి. কিন্তু উনিকের এইভাবে తన থাকতেন না। వ్యక్తిత్వం ఎలాంటిదంటే ওনার ব্যক্তিত্বগত এরকম స్థిరత్వం కలిగిన జీవితం తను జీవించిందండి. একদম স্থির রূপে থাকার জীবন যাপন করতে, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. আর ঈশ্বরের প্রতি ভয় ভক্তির রীতি জীবন যাপন తనలో করতে। ఎంత నొప్పి, బాధ, వేదన వచ్చినప్పటికీ তার মনের ভিতর যতই দুঃখ কষ্ট আসলে পরেও తన విశ్వాసాన్ని ఏనాడు కోల్పోలేదండి. উনি কোনোদিনই বিশ্বাস হারাননি। తన చేతికి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ আর ওনার হাতে যতই দুঃখ কষ্ট এসেছিল, తను ఏం చేసిందండి? উনি কি করলেন? తన పేరుకు తగ్గట్టే అన్నిటి మీద విజయం పొందింది. আর ওনার নামের রূপে যেই প্রকারের নাম আছে, সেই প্রকারের সবকিছু বিজয় হলেন। హల్లెలూయా. হালেলুয়া। మూడో విషయాన్ని మనం আমরা తెలుసుకుందాం. তৃতীয় বিষয়ে যাব। మొదటగా প্রথমে యూనేకు తల్లిలాగా ఎలాగుందో మనం చూసాము. উনিকির মায়ের রূপে যেইভাবে আছে আমরা জানতে পারলাম। రెండోది, দ্বিতীয়, యూనేకు উনিকির వ్యక్తిత్వం గురించి మనం তার తెలుసుకున్నాం. ব্যক্তিগতার বিষয় নিয়ে আমরা জেনেছি। ఇప్పుడు మూడోదిగా এখানে তৃতীয় পয়েন্ট, యూనేకు উনিকির మరియు এবং తన యొక్క అమ్మగారైనటువంటి లోయి యొక్క జీవితాన్ని గురించి మనం చూద్దాం. আর তার মা, উনিকির মায়ের নাম হচ্ছে লোইর, তার জীবনে যাপনের ఈ জন্য আমরা మూడో কথা বলবো। పాయింట్ ఏంటంటే তৃতীয় পয়েন্ট আমরা জানবো, పెంచడం, বৃদ্ধি করা।
బోడో కొరార్ বড় করা, పెంచడం তাকে বড় করা। మనం చూద్దాం ఇప్పుడు এখানে আমরা দেখব কিছু। తిమోతి యొక్క అమ్మమ్మ గారి పేరేంటండి? তিমোথির মায়ের নাম কি বলুন তো? లోయి। লোইর। తను చాలా విశ్వాసం కలిగిన స్త్రీ। আর সেও অনেক বিশ্বাস স্ত্রী। మీరు వాక్యాన్ని చూసుకుంటే এখানে আপনার বাক্য যদি দেখেন, మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే আমাদের বিশ্বাসটা কি রূপে থাকবে? అగ్ని జ్వాల వలె ఉండాలి। সে আগুনের মতন থাকতে হবে। ఇంగ్లీష్ లో అంటారు ఫైర్ బాల్, అంటే అదొక బంతిలాగా ఉంటది, ఆ బంతి చుట్టూరా అగ్ని ఉంటది అనమాట। এখানে ইংলিশে ফায়ার বল বলে, সে বল মানে একটা বল চারিদিকে আলো মানে আগুনে ভরা থাকে। ఎప్పుడైతే అది ముందుకు వెళ్లి వేరే వాళ్ళని అంటుకుంటాదో সেই আগুনের বলটা যে একদিকে গিয়ে অন্যজনকে ছুবে, ఆ వాళ్ళు కూడా అగ్నిలోకి వెళ్తారనమాట। ওরাও আগুনে চলে যেতে পারে। వాళ్ళు ఇంకా ముందుకెళ్లి వేరే వాళ్ళని టచ్ చేస్తే ওইটাই আবার অন্যজনকে গিয়ে ছুলে వాళ్ళు కూడా అగ్నిలో ఉంటారు। ওরাও আগুনে চলে যেতে পারেন। మన విశ్వాసం కూడా তা আমাদের বিশ্বাসটাও ఈ విధంగానే ఉండాలి। এই রূপে থাকতে হবে। మనం బైబిల్లో చూద్దాం। আমরা বাইবেলে যদি দেখি, అపోస్తులకు రాసిన కార్యములు প্রেরিতর কাজ দেখব 20వ అధ్యాయము 20 অধ্যায় 21వ వచనాన్ని మనం చూస్తే 21 পদ যদি আমরা দেখি, ఇక్కడ రెండు మాటలు మనం చూడగలం। এখানে দুটো কথা আমরা দেখতে পাচ্ছি। మారు మనస్సు మరియు విశ్వాసం, బాంగ్లాలో మన బ్రదర్ చదువుతారు, మనం విందాం। అపోస్తులకు రాసిన కార్యములు প্রেরিতর কাজ দেখব 20 20 21। অধ্যায় 21 পদ। ঈশ্বরের প্রতি মন পরিবর্তন এবং আমাদের প্রভু যিশুর প্রতি বিশ্বাস বিষয়ে জিহুদি ও গ্রীকদের নিকটে সাক্ষ্য দিয়া আসিতেছি। హల్లెలూయా। হালেলুয়া। ఇక్కడ రెండు మాటలు మనం చూడొచ్చు। এখানে দুটো কথা আমরা দেখতে পারি। మారు మనసు, এখানে আমরা মন পরিবর্তন করা విశ్వాసం। আর বিশ্বাস। మళ్ళీ చెప్దామండి, আবার একবার বলি, మారు మనసు, মন পরিবর্তন করা విశ్వాసం। এবং আমাদের বিশ্বাস। ఈ మారు మనసు ఎవరికి చూపించాలండి? এই মন পরিবর্তন কাকে দেখাতে হবে? దేవునికి చూపించాలి, ঈশ্বরকে দেখাতে হবে, దేవుని దగ్గర పొందాలి। ঈশ্বরের কাছ দিয়ে পেতে మరియు ఈ হবে। విశ్వాసం এই বিশ্বাসটা ఎవరికి చూపించాలి? কাকে দেখাতে হবে? యేసుక్రీస్తు వారికి। প্রভু যিশুকে দেখাতে হবে। హల్లెలూయా। హల్లెలూయా। ఎంత మంచి మాటలండి। কত ভালো কথা। మారు మనసు దేవునికి చెందింది, আর মন পরিবর্তন ঈশ্বরের কাছে গেছেন, విశ్వాసం యేసుక్రీస్తుకు చెందింది। আর বিশ্বাস হচ্ছে প্রভু যিশুর কাছে গেছে। ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నువ్వు, আর যখনই মন পরিবর্তন পাবে, నీకేమొస్తుందండి? তুমি কি পাবে? విశ్వాసం। বিশ্বাস পাবে। విశ్వాసం వచ్చినప్పుడు যখন বিশ্বাস পাবে, ఆ విశ్వాసం కేవలం నీ దగ్గరే ఉండకూడదు కానీ সেই বিশ্বাসটা শুধুমাত্র তোমার কাছেই রাখবেন না। అగ్ని జ్వాల, అగ్ని యొక్క బంతి ఎలాగైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్నిని అనుగ్రహించిందో, সেই আগুনের গোলাটা যেই প্রকারে অন্য জায়গায় গিয়ে ছুঁয়েছেন, మన విశ్వాసం కూడా, তা আমাদের বিশ্বাসটাও, మారు మనసుతో కూడిన విశ్వాసం కూడా সেই মন পরিবর্তন যেই প্রকারের হয়েছে, সেই বিশ্বাসটা మనం ముందుకు వెళ్ళాలి। সেই বিশ্বাসের রূপে এগিয়ে যেতে ఈ হবে। మారు మనసు, ఈ విశ్వాసం రెండు కలిసే ఉంటాయండి। মন পরিবর্তন আর বিশ্বাসটা দুটো একই প্রকারের। ఏ విధంగా అయితే যেই প্রকারে సూర్యుడు, সূর্য, వెలుగు আলো కలిసి ఉంటుందో মিলে থাকে, ఆ విధంగా, সেই প্রকারে ఏ విధంగా যে কোন প্রকারের అగ్ని আগুন మరియు এবং వేడి গরম కలిసి ఉంటుందో, যে প্রকারের মিলেমিশে থাকে, అలాగే ఐస్ క్యూబ్ তেমনি বরফের మరియు ఐస్ আর তারপরে বরফ ఏ విధంగా కలిసి ఉంటుందో, আর যে প্রকার মিলেমিশে থাকে, మారు మనసు আর মন পরিবর্তন మరియు విశ్వాసం এবং বিশ্বাস కలిసి ఉంటది అనమాట। তেমনি মিলেমিশে থাকে। ఎప్పుడైతే విశ్వాసం మనం పొందుతామో, যখন আমরা বিশ্বাস পাই, విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉండాలండి? বিশ্বাসটা কার উপরে ভরসা করতে হবে? ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? কার সঙ্গে সম্পর্ক রাখতে হবে? యేసుక్రీస్తు వారితో। প্রভু যীশু খ্রিস্টের সঙ্গে। ఎప్పుడైతే ఈ యూనిటీ, యూనియన్, ఈ ఐక్యతను మనం కలిగి ఉంటామో, যখনই আমরা একত্রিত হয়ে থাকবো ఈ విశ్వాసంతో এই বিশ্বাসের మనం সঙ্গে, గొప్ప దీవెనలు పొందుతాం। তখন আমরা অদ্ভুত ভাবে আশীর্বাদ পাবো। ఇక్కడ లూయి యొక్క జీవితాన్ని చూసుకుంటే এখানে మనం, লুইর যে জীবন যদি আমরা দেখি, తన విశ్వాసం তার বিশ্বাস మనకు కనిపిస్తుంది। আমরা দেখতে পাচ্ছি। చాలా మందికి విశ్వాసం ఎక్కడ కనిపిస్తుందండి? আর অনেকজনের বিশ্বাসটা কোথায় দেখতে পাই?
పెదవుల మీద కనిపిస్తది, শুধু ঠোঁটের উপরে বিশ্বাস ఓన్లీ చెప్తానే ఉంటారు కానీ ওনারা বলতেই পারেন, కానీ లోపలేం কিন্তু ఉండదు. তার মনের ভিতর কিছু থাকে না। కానీ లూయి అలా కాదండి. সেই লোয়ের দেখতে পাই তেমন না। తను ఏదైతే మాట్లాడిందో, ఏ విశ్వాసాన్ని అయితే మాట్లాడుతుందో, హృదయంలో కూడా అదే విశ్వాసాన్ని, తన జీవితంలో కూడా అదే విశ్వాసాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తాడు. ওনার ঠোঁটে যেইটা বিশ্বাস ছিল, হৃদয়েতে সেইটাই বিশ্বাস ছিল, সেই চলার পথেও সেই বিশ্বাসটা নিয়ে এগিয়ে যেতেন। ఆ విశ్వాసాన్ని తన దగ్గరే ఉంచుకోలేదు সেই కానీ বিশ্বাসটুকু ওনার কাছেই রাখতেন না। ఏం చేసిందండి? উনি কি করতেন? అందరికీ అందజేసింది. উনি সকলকেই উনি বেটে চলতেন। ఏ విధంగా అయితే అగ్ని జ్వాల వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్నిని ఎలాగైతే ఇచ్చిందో, যে প্রকার আগুনের গোলাটা গিয়ে অন্যদের ছুতেন, সেই প্রকার আগুন তাকে ছুঁয়েছে, আগুনের রূপে তাকে তৈরি করেছে। తన విశ్వాసాన్ని కూడా আর ইনার লুইয়ের বিশ্বাসটাও తన దగ్గర শুধু ఉంచుకోకుండా ওনার কাছে রাখিনি, వేరే వాళ్ళకు కూడా ఇచ్చింది. কিন্তু উনি অন্যদেরকেও বিশ্বাসটা জাগিয়েছেন। ఎక్కడి నుంచి ప్రారంభించిందో తెలుసా? ওটা কোথায় দিয়ে শুরু হলে জানেন? లూయి అనే ఆ మహిళ ఎక్కడి నుంచి ప్రారంభించిందో తెలుసా? লুইর বলে যে মহিলাটা আছে, কোথায় দিয়ে শুরু করেছে জানেন? తన సొంత గృహం నుంచి. ওনার নিজের গৃহ দিয়ে। హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే తను విశ్వాసాన్ని పొందిందో, যখনই উনি বিশ্বাসটাকে মনের ভিতর নিয়েছেন, తను వెంటనే সঙ্গে সঙ্গে సమయం వేస్ట్ చేయకుండా সময়টা వేস্ট না করে, ఏం చేసిందండి? উনি বরবাদ না করে কি వెంటనే করলেন? తన యొక్క కుమార్తె అయినటువంటి, সঙ্গে সঙ্গে ওনার পুত্রী যে ছিলেন, తన పేరేంటండి? ওনার নাম কি? উনি কি? యూనేకు. యూనేక్ కి তা উনিকির সঙ্গে ఆ విశ్వాసాన్ని ఇచ్చింది. সেই মা লোয়ের তাকে বিশ্বাসটা দিলেন। లూయి ఏం చేసింది? লোয়ের কি করলেন? దేవుని యొక్క విశ్వాసాన్ని కుమార్తెకి ఇచ్చింది. ঈশ্বরের বিশ্বাসটা পুত্রীকে তার মেয়েকে দিলেন। ఆ కుమార్తె అయినటువంటి యూనేక్ ఏం చేసింది? আর সেই মেয়ে উনিকির কি করলেন? తన యొక్క కుమార్తెకి అదే విశ్వాసాన్ని ఇచ్చింది. সে তার ছেলে তিমোথীকে সেই বিশ্বাসটা দিলেন। ఎంత గొప్ప సాక్ష్యం అండి. কত সাক্ষ্য দেখুন, কত ভালো অদ্ভুত మీలో সব। ఎంతో మంది আর আপনাদের মধ্যে কতজন ఈ విశ్వాసాన్ని এরকম বিশ্বাস వేరే వాళ్ళకి ఇస్తున్నారు? অন্যদেরকে দিচ্ছেন? దేవుడు ఎప్పుడు ఇదే కోరుకుంటారండి. ঈশ্বর সর্বসময় এইটাই চাইছেন। ఆయన యొక్క జీవ వాక్యం, ఆయన యొక్క సాక్ష్యం ఒకళ్ళ దగ్గరే ఉండకూడదు కానీ ఎంతో మంది దగ్గరికి వెళ్ళాలి. আর ওনার যে জীবনের সাক্ষ্য, ওনার জীবনের যে অদ্ভুত সবকিছু সুসমাচারের মাধ্যমে অন্যদের কাছে যেতে হবে। లూయి, লুইর యూనేకు আর উনিকির దేవుని యొక్క సాక్ష్యాన్ని వాళ్ళ హృదయంలోనే ఉంచుకుని ఉంటుంటే, আর ঈশ্বরের সাক্ষ্যটা ওনাদের হৃদয়ে যদি রাখতেন, లోపలే ఉంచుకుని ఉంటే, ওনার মনের ভিতরে যদি রাখতেন, తిమోతి అంత గొప్ప సేవకుడు అయ్యేవాడా? তাহলে তিমোথী কি অদ্ভুত ভাবে সেবক হতে পারতেন? మనం ఈ రోజు తిమోతి గురించి వాక్యం చదివే వాళ్ళమా? আজকের দিনে আমরা এই তিমোথী বাক্যটা আমরা পত্রটা পড়তে পারতাম? లేదండి. পড়তে পারতাম না। ఎప్పుడు వేరే వాళ్ళకి మనం ప్రచురించాలి, మనం సేవ చేయాలి. আর সর্বসময় আমরা অন্যদেরকে সুসমাচারের মাধ্যমে প্রচার করতে হবে। ఉదాహరణకి একটা উদাহরণের ఆ মাধ্যমে, దయ్యం పట్టిన వ్యక్తి একটা ভূতে ধরা ব্যক্তি యేసుక్రీస్తు వారి దగ్గరికి প্রভু వచ్చినప్పుడు যিশুর কাছে যখন আসছিলেন, ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, যখনই আশ্চর্য কাজ দেখলেন, యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తికి ఏం చెప్పారండి? সেই প্রভু যীশু খ্রিস্ট সেই ব্যক্তিকে কি বললেন? నువ్వు మీ గృహానికి, మీ ఇంటికి వెళ్ళి তুমি তোমার গৃহতে, তোমার বাড়িতে গিয়ে నీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ జరిగిన అద్భుతాన్ని గురించి చెప్పు. তুমি তোমার সদস্য, পরিবারের সদস্যকে তুমি এখানকার ঘটনা, অদ্ভুত কাজটা তুমি বলো। యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి? প্রভু যিশুর উদ্দেশ্যটা কি ছিল? తన జీవితంలో జరిగిన మేళ్ళు వేరే వాళ్ళకి తెలియజేయమని. আর তার জীবনে যে অদ্ভুত কাজ হয়েছে সেটা অন্য কাউকে বোঝাও, বলো বলে। అలాగే ఆంధ్రువుని మనం చూసుకుంటే, আমরা অ্যান্ড্রুসকে জানি, ఆంధ్రేయుని మనం చూసుకుంటే, আন্দ্রেকে জানি। తను కూడా యేసుక్రీస్తు చేసిన గొప్ప అద్భుతాన్ని చూసినప్పుడు উনি যখন প্রভু যিশু যে আশ্চর্য কাজ করেছিলেন, অদ্ভুত কাজ দেখেছিলেন, যখন తనలోనే ఉంచుకోలేదు উনি కానీ আন্দ্রেস তার মনের ভিতরেই রাখেননি, తన సహోదరుడైనటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి, তার বন্ধু যে ভাই ছিল সে পেতরের কাছে গিয়ে, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? আর তার কাছে গিয়ে কি বললেন? బాయ్, ভাই, నేను మెస్సయ్యని చూశాను. আমি যিশুকে দেখে, ఆంద్రేయ తన హృదయంలోనే ఉంచుకోలేదు కానీ আন্দ্রেয়াস সে মনের ভিতরে রাখেননি, తన సహోదరుడికి చెప్పాడు. তার ভাইকে বলেছেন গিয়ে। అలాగే তেমন ఆ సమాజ మందిరంలోని ওই সমাজের মন্দির যে ছিল, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైన కార్యాన్ని పేతురు చూసినప్పుడు যখন প্রভু যীশু খ্রিস্ট যে অদ্ভুত কাজ করছিলেন, সে পিতর যখন দেখেছিলেন, తను ఏం చేశాడు? উনি কি করলেন? వెంటనే యేసుక్రీస్తు వారిని తన ఇంటికి తీసుకెళ్లి, తన అత్తగారికి జ్వరంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా గొప్ప అద్భుతమైన కార్యం చేయించాడు. সঙ্গে সঙ্গে পিতর কি করলেন? তাকে তার অদ্ভুত কাজ, যিশুর অদ্ভুত কাজ দেখে সঙ্গে সঙ্গে তার বাড়িতে গিয়ে তার শাশুড়ির যে জ্বর হয়েছিল, সেই জ্বরের কাছে নিয়ে গিয়ে তাকে আশ্চর্য কাজ అలాగే দেখেছে। రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, আমরা রোমিও আর
16వ అధ్యాయం 16 অধ্যায় 13 পদ যদি 13వ వచనం మనం చూస్తే 13 পদ যদি আমরা দেখি, అక్కడ పౌలు భక్తుడు ওখানে পল ভক্ত రూఫస్ అనే వ్యక్తికి ఒక మాట రాస్తున్నాడు. ওখানে রূপস বলে একটা ব্যক্তি তার বিষয় নিয়ে একটা কথা লিখলেন। తనకి ఏం రాస్తున్నాడు? তাকে কি কথা నీ লিখলেন? తల్లికి నా ధన్యవాదాలు తెలియచేయి. তাকে বলছেন যে তোমার মাকে আমার ধন্যবাদ জানাও। ఆ స్త్రీ ఎవరో తెలుసా అక్కడ? সেই মহিলাটা কে জানেন? మీ అందరికి ఎంతమంది గుర్తున్నారు? আর আপনাদের কতজন মনে করছেন? సిరేనీయుడైన సీమోను గురించి ఎంతమంది విన్నారు? আর সিরিনীয় সিমনকে কতজন মনে করেছে? యేసుక్రీస్తు వారు గొల్గొతా పర్వతానికి సిలువ పట్టుకుని వెళ్తున్నప్పుడు যখন প্রভু যীশু খ্রিস্ট সেই গোলগোতা পাহাড়ে সেই ক্রুশটা বহন করে যখন নিয়ে যাচ্ছিলেন, అక్కడ ఒక వ్యక్తితో సిలువ మోయిపించారు, మీకు గుర్తుందా? আপনাদের মনে আছে সেই জায়গাটায় গিয়ে একটা ব্যক্তি ক্রুশটাকে বয়েছিল, కొద్దిసేపు మోసాడు సిలువను, గుర్తుందా మీకు? কিছুক্ষণ উনি বয়েছিল, মনে আছে? అతని పేరేంటి? ওনার নাম কি? సిమియోను. সিমিয়ন। ఆ సిమియోని యొక్క భార్య ఈ స్త్రీ అన్నమాట. সেই সিমিয়নের স্ত্রী হচ্ছে ইনি। తనకిద్దరు కుమారులు, তার দুটো পুত্র, రూఫస్, একটা রুফাস అలెగ్జాండర్. আর আলেকজান্ডার। పౌలు భక్తుడు পল ভক্ত ఆ సంఘంలో యోచకోత జరుగుతున్నప్పుడు যখন ওনার মণ্ডলে যখন উনি ছিলেন, తను ఒకసారి একবার ఈ ఇంటికి వచ్చారు, రూఫస్ ఇంటికి వచ్చారు. রূপসের বাড়িতে এসেছিলেন। అప్పుడు పౌలు భక్తుడికి তখন পল ভক্ত ఆ రోజు గొల్గతాలో జరిగిన సంఘటన గురించి ఈ స్త్రీ ఎంతగానో, రూఫస్ యొక్క మా ఎంతగానో చెప్పింది. তখন ওনাকে পল ভক্তকে রূপসের মা অনেকভাবে সেই গোলগতা পাহাড়ে যে ঘটনা ঘটেছিল সবকিছু বলেছিলেন। ఆ దాని ద్వారా కూడా আর ওর মাধ্যমে పౌలు భక్తుడికి విశ్వాసం దృఢంగా అయిందండి. পল ভক্তর বিশ্বাসটা মজবুত রূপে দাঁড়িয়ে తను కూడా తనలోనే ఉంచుకోలేదు, আর উনি নিজের মধ্যে রেখে দেননি, వేరే వాళ్ళకి చెప్పింది. আর সেইটা অদ্ভুত কাজটা অন্য কাউকেও বলেছিলেন। మీలో ఎంతమంది আপনাদের মধ্যে কতজন యేసుక్రీస్తు దగ్గరికి প্রভু যীশু খ্রিস্টর কাছে మీ కుటుంబాన్ని, আপনাদের পরিবারকে మీ స్నేహితులు తీసుకొచ్చారు? আর আপনাদের বন্ধু বান্ধবকে নিয়ে এসেছেন? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. আপনারা নিজেকে নিজে প্রশ্ন করুন। 4వ మాట మనం చూద్దాం. আমরা চতুর্থ কথায় যাই। యూనేకు ইউনেক ఎలాగ కార్యాలని ఆచరణలో పెట్టిందో మనం చూస్తున్నాం. আর কি প্রকারের উনি আশ্চর্য কার্যকারী করেছেন, কার্যকারীর মাধ্যমে করেছেন সেটা আমরা দেখতে পাই। ఏ విధంగా అయితే ఆ కార్యాలని ఆచరణలోకి తీసుకొచ్చిందో మనం 4వ పాయింట్ లో చూస్తున్నాం. সে কার্যকারীর মাধ্যমে কিভাবে নিয়ে এসছেন এটা দেখাবো। మనం ఇక్కడ చూస్తే, যদি আমরা এখানে দেখি, మీకు ముందుగానే చెప్తున్నాను, আপনাদের আগেই বলা తన పెదవులతోనే మాత్రం కాకుండా উনি শুধু ঠোঁট দিয়ে বলতেন তেমন తన না, జీవితం ద్వారా আর ওনার জীবনের মাধ্যমে దేవుని యొక్క భయభక్తులు తిమోతి అనే బాలుడికి యూనేకు అనే ఈ తల్లి నేర్పించింది. ঈশ্বরের ভয়ভক্তির রূপে কিভাবে উনি তার মার কাছে শিখিয়েছেন। పౌలు భక్తుడు చెప్పారు, পল ভক্ত বলছেন తిమోతి బాలుడిగా ఉన్నప్పటి నుంచే దైవ గ్రంథాల మీద యొక్క గొప్ప పట్టు పొందాడు. পল ভক্ত বলেছেন তিমোথি যে ছোটবেলার থেকে এই বাইবেলের অনুসারে অনেক সুন্দরভাবে শিক্ষাটা পেয়েছেন। మనందరికీ తెలుసు, আমরা সবাই জানি మన పిల్లలు ఎలాంటి వాళ్ళండి? আমাদের সন্তান কি ধরনের। పలక తెలుసు కదండి, నల్లగా ఉంటది আপনারা పలక. সেলেটটা জানেন, స్లేట్ అంటారు, ఇంగ్లీష్ లో పలక అంటారు. আর ওইটাই কালো সেলেট জানেন। దాని మీద ఏం రాస్తారో మీకు తెలుసు. আর তার উপরে কি চক দিয়ে লিখতে হয় আপনারা জানেন। మీ అందరికీ తెలుసు, స్పాంజ్. আর তাকে মোছার জন্য স্পঞ্জ থাকে, అది ఎక్కడ ముంచుతామో అది పీల్చుకుంటది అనమాట. আর যেই জায়গাটায় আমরা ওই স্পঞ্জটাকে রাখি সেটা ওইখান দিয়ে সবকিছু টেনে নেয়। మళ్ళీ మీకు తెలుసు, আপনারা আরো জানেন మ్యాగ్నెట్. চুম্বককে জানেন, అది కూడా ఎక్కడికి వెళ్తే అది లాగుతుంది అనమాట. আর সেই চুম্বকটা যেখানে যাবে সেখান দিয়ে কিছু নিয়ে চলে আসতে మీ পারে। అందరికి వైట్ పేపర్ తెలుసు আর కదండి, আপনারা সাদা পেপার জানতে পারেন, దాని మీద ఏం రాస్తామో అది ఉంటది. সেই সাদা পেপারে যা কিছু লিখবো সেটাই থাকবে। ఆ పలక చూడండి, সেই সেলেটটা দেখুন, ఆ స్పాంజ్ చూడండి, সেই স্পঞ্জটাকে দেখুন, ఆ మ్యాగ్నెట్ చూడండి, ওই চুম্বকটাকে দেখুন, అలాగే তেমন ఆ వైట్ పేపర్ చూడండి. সেই সাদা পেপারটাকেও দেখুন। అవన్నీ ఏంటో తెలుసా? ওই সব কি জানেন? పిల్లల యొక్క హృదయాలు. বাচ্চাদের হৃদয়, వాటి మీద తల్లిదండ్రులు ఏమైతే రాస్తారో আর তার উপরে মায়েরা যা কিছু লিখবেন అదే ఉంటదండి. সেটাই সেই হৃদয়ে ఎందుకంటే বসে। పిల్లలు వాటిని చెరపలేరు. কেননা ওই বাচ্চাটা যা কিছু লিখেছে হৃদয়ের ভিতর সেটা মুছতে చిన్న পারে না। వయసులోనే వాళ్ళ హృదయం అనే పలక మీద మీరు దేవుని యొక్క వాక్యాన్ని రాస్తే అది ఎప్పుడూ చెరుగుపోదు. আর ছোট বাচ্চার সময় আপনারা ঈশ্বরের বাক্য যদি হৃদয়ে লেখেন সে কোনোদিনই মুছতে পারেন না। ఆలోచించండి, ভাবুন, హిట్లర్
হিটলার, ఒసామా బిన్ లాడెన్, ওসামা বিন লাডেন, వీళ్ళందరూ తెలుసు కదా మీకు. এনারা সবাইকে আপনারা জানেন। వాళ్ళు పుట్టినప్పుడు ওনারা যখন জন্মায় వాళ్ళ తల్లులు కూడా ওনার মায়েরা ఎంతో ఆనందపడ్డారు. আর ওনার মায়েরা অনেক আনন্দ পেয়েছিলেন। కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత যখন ওনারা বড় হয়েছেন ఈ లోకాన్ని నాశనం చేశారు. এই জগৎকে নাশ করেছিলেন। ఎక్కడో ఏదో విధంగా తప్పయింది. কোথায় এক জায়গায় একটা ভুল হয়েছে। శిష్యులు పుట్టినప్పుడు మంచిగానే పుడతారండి, যখন শিষ্যরা জন্মায় তখন অনেক ভালো রূপে জন্মায়, కానీ మనం పెంచే పద్ధతిని బట్టి అంతా ఉంటది. কিন্তু আমরা তাকে কিভাবে পালন পোষণ করব, বড় করব, সেটাই তার మనం উপরে থাকে। ఏమైతే వాళ్ళకి నేర్పిస్తామో আর আমরা যা কিছু তাকে শেখাবো వాళ్ళు మర్చిపోరు. ওনারা ভুলতে পারেন না। మోషేని మనం আমরা చూసుకుంటే মসিকে দেখি, మోషే దేవుని యొక్క ఒక గొప్ప సేవకుడు అన్నమాట. মসি ঈশ্বরের একটা ভালো সেবক ছিলেন। తను ఎప్పుడు ఎలాగయ్యాడు అలాగా. আর সর্বসময় উনি কি ধরনের হয়েছে ওইভাবে। మోషే యొక్క అమ్మగారి పేరేంటండి? আর মসির মায়ের নামটা কি? యోకేబేదు. యోకేবেদ। తను ఎంతగానో కష్టపడింది. উনি অনেক কষ্ট করেছেন। 3 నెలలు 3 মাস తన యొక్క కుమారుడిని সেই పుত্রকে దాచి ఉంచింది. খুব ভালো করে লুকিয়ে భయంకరమైన রেখেছে। ఫరో రాజు నుంచి దాచి ఉంచింది. সেই ফরো রাজার মাধ্যম থেকে ওকে লুকিয়ে রেখেছে। కానీ కొద్ది రోజుల తర్వాత আর কিছুদিন পরে దేవుని యొక్క కృప ద్వారా ঈশ্বরের দয়ার ఆ মাধ্যমে ఫరో రాజు రాజమందిరంలోనే మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. সেই ফরো রাজা সেই তাদের ভবনেই তাদের এতেই বড় হলেন। ఎవరైతే చంపుదాం అనుకున్నారో వాళ్ళ గృహంలోనే పెద్దవాడయ్యాడు. আর যে ফরো রাজা তাকে মারবো বলে দেখেছিলেন তাদেরই বাড়িতে সে বড় হলেন। ఇంకో అద్భుతమైన కార్యం ఏంటంటే আরেকটা আশ্চর্য কাজ, యోకేబేదు తన కుమారుని విడిచిపెట్టినప్పటికీ యోకేবেদ তার পুত্রকে যখন ছেড়ে দিয়েছিলেন, రాజమందిరం నుంచి ఇంకో కవర్ వచ్చింది, నువ్వు వచ్చి ఈ బాబుని సరిగ్గా చూసుకో, పెంచు, పెద్దవాడిని చెయ్యి. সেই রাজমন্দির থেকে আরেকটা শব্দ বেরিয়েছেন, কথা এসছেন যে তুমি আসো, এসে সেই সন্তানটাকে তুমি বড় করো। కానీ యోకేబేదు ఏం చేసింది? యోకేবেদ কি করলেন? దేవుని భయభక్తుల ద్వారా আর ঈশ্বরের ভয়ভক্তি রূপে మోషేని పెంచి పెద్ద చేసింది. সে মসিকে বড় করলেন। ఆది కాండంలో ఏమైందో చెప్పింది, ఈ ఆదిలో ఆ ముందులో ఏమైందో అంతా చెప్పింది. সে আদিতে কি কি ঘটেছে, আদির সময় কি কি ছিল, সেই পুরো সব বলেছেন, అన్ని বুঝিয়ে দিলেন। విషయాల గురించి చెప్పింది. పాపం ఈ లోకానికి ఎలాగొచ్చిందో చెప్పింది. আর তার সঙ্গে এই পাপ কি করে জগতে এসছে সেই বিষয় নিয়েও বলেছেন। అబ్రహాంని దేవుడు ఎలాగ దీవించాడో చెప్పింది. আর আব্রাহামের বিষয়ে বলেছেন, আব্রাহামকে কিভাবে আশীর্বাদ দিয়েছেন। యాకోబు గురించి, యోసేపు గురించి చెప్పింది. యాకోবের বিষয় নিয়ে বলেছেন, యోసేফের বিষয় নিয়ে వాళ్ళు বলেছেন। ఎందుకు ఐగుప్తు దేశాల్లో బానిసల కింద ఉన్నారో కూడా చెప్పింది. আর কিভাবে ওনারা মিশর দেশে সেই চাকরের রূপে ছিলেন বলেছেন। ఆ కానాను దేశాన్ని గురించి కూడా చెప్తుంది. সে কানান দেশের বিষয় নিয়েও বলেছেন। వాగ్దాన ప్రదేశాన్ని గురించి కూడా చెప్తుంది. সে যে ওয়াগদান দিয়েছেন সেই কথা দিলেন, ఎప్పుడైతే সেই দেশের తల్లిగా বিষয়। ఇవన్నీ మోషేకి నేర్పించిందో, যখনই উনি মায়ের রূপে মসিকে যেভাবে শেখালেন, పెద్దవాడైనను উনি যখন বড় হয়েছেন మర్చిపోలేదండి. ওই সব ভুলে మోషే যান। చిన్నవాడిగా ఉన్నప్పుడు যখন মসি ছোট ছিলেন, యోకేబేదు ఈ విత్తనాలని తనలో నాటింది. এই యోকেবেদকে তার বীজের ন্যায় তার মনের ভিতরে গেঁথেছেন। అప్పుడు మోషే పెద్దవాడై ఫలించి అభివృద్ధి పొందాడు అనమాట. আর তখন ওই সব শুনে মসি বড় হলেন, বৃদ্ধি হলেন। యోకేబేదు యోকেবেদ లేవీ స్త్రీ. লেবীয় স্ত্রী, లేవీలు সে লেবীয় ప్రార్థనలో ఉండేవాళ్ళు. সর্বসময় প্রার্থনায় থাকতেন। తన ప్రార్థన তার প্রার্থনা మోషేని గొప్ప నాయకుని చేసింది. মসিকে অনেক মহান একটা নায়কের, పిల్లల్ని ఎలా పెంచాలో మనం తెలుసుకోవాలి. আর সন্তানকে কিভাবে বড় করতে হবে ওটা জানতে হবে। వాళ్ళు బాగా ఉండాలంటే మనం బాగుండాలి. ওনারা ভালো হতে গেলে আমরা ভালো হতে হবে। మన పిల్లలు ఎలాగుంటారో తెలుసా? আমাদের সন্তান কি ধরনের থাকে জানেন? మనలాగే ఉంటారు. আমাদের রূপেই మనం থাকে। ఎలాగుంటామో আমরা যেই প্রকারে থাকি అలాగే ఉంటాం. ওনারা మన ওইভাবে থাকে। హృదయం, మన జీవితం పాపంలో నిండి ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. আমাদের হৃদয়, আমাদের জীবন পাপে যদি ভরা থাকে আমাদের সন্তানরা ఒకవేళ তেমনই থাকে। మీలో আর যদি আপনাদের মধ্যে అవిధేయత అనే ఆత్మ ఉంటే, আর যদি না বুঝতে পারার যদি হৃদয় থাকে, దేవునికి దూరంగా వెళ్ళే ఆత్మ ఉంటే, আর ঈশ্বর থেকে বিরুদ্ধে চলার আত্মা যদি আপনাদের মধ্যে పాపం থাকে, అనే ఆత్మ మీలో ఉంటే, আর পাপের আত্মা যদি আপনার মধ্যে থাকে, మీ పిల్లలు కూడా అలాగే ఉంటారండి. তো আপনাদের সন্তানও তেমনই থাকে। ఉదాహరణకు ఆలోచించండి. যদি উদাহরণে ভাবুন, మనకి ఊపిరితిత్తులు ఉంటాయి కదా, లంగ్స్. আর আমাদের যে ফেফড়া থাকে, లంగ్స్ అంటారు ఊపిరితిత్తులు. সে আমাদের ফেফড়াগুলো থাকে, మన వాటి యొక్క ప్రయోజనం ఏంటండి? আর ওর প্রয়োজনটা কি আছে? మనం శ్వాస తీసుకోవడానికి, আমরা যে নিঃশ্বাসটা নিই
శ్వాస వదలడానికి আর সেই নিঃশ্বাসটা ছাড়ার জন্য మన ఊపిరితిత్తులు చాలా ప్రాముఖ్యమైనవి. সেই ফেফড়াগুলো সেই মূল্যবান, সেটাই কাজ করে। ఇక్కడ ఈ ఊపిరితిత్తులు ఎవరో తెలుసా? সেই ফেফড়াগুলো কি এখানে কে জানেন? మన పిల్లలు, మన సంతానం. আর আমাদের সন্তান। మనం ఈ పాపాన్ని పీల్చామనుకోండి శ్వాసలాగా, আর যদি আমাদের পাপটাকে সেই যদি নিঃশ্বাসটা নিই, వాళ్ళు పాపంలోనే ఉంటారు. আর ওনারা পাপের মাধ্যমে అవునా থাকে। కాదు చెప్పండి? হ্যাঁ কি না বলুন? పాపాన్ని వాళ్ళ జీవితంలో తీసుకొచ్చారు అనుకోండి, যদি পাপটাকে ওনাদের জীবনে যদি নিয়ে এসেছেন ভাবুন, ఏమవుతుంది? పాపంలోనే వాళ్ళ జీవితం ముందుకు వెళ్తారు. তাহলে পাপেরই জীবন যাপন করবে। మనలో ఎంతమంది তা আমাদের মধ্যে কতজন పిల్లల్ని దూరంగా పెట్టేస్తున్నాం దేవుడి నుంచి? তা আমরা কতজন ঈশ্বরের থেকে বাচ্চাদেরকে দূরে রাখি, వాళ్ళని సరైన ఆత్మలో పెట్టాలి, আর ওনাদেরকে ঠিক ঠিক আত্মার মাধ্যমে নিয়ে যেতে হবে, క్రమశిక్షణలో పెంచాలి, আর ঠিক করে নিয়ম অনুসার তাদের বড় করতে হবে, పవిత్రమైన పెదవులతో వాళ్ళని జీవించేలా చేయాలి. আর পবিত্র জীবন যাপনের রূপে তাকে তৈরি করতে হবে। అప్పుడే వాళ్ళ జీవితంలో ఆనందం, దీవెన, కాపుదల దీవెన আর పొందుతారు. তখনই আনন্দ জীবন তাদের ঈশ্বরের রক্ষা তাদের చూశారు সঙ্গে కదా, থাকবে। యూనేకు దేవుని యొక్క మాటల్ని, వాక్యాలని ఆచరణలో కార్యకారి నిమిత్తం ఎలా పెట్టిందో. আর এখানে আমরা দেখতে পাচ্ছি যে উনিকের সে তার জীবনটা সেই কার্যকারী রূপে কিভাবে রেখেছেন। హల్లెలూయా. হালেলুয়া। దాకా 4 విషయాలు తెలుసుకున్నాం. আমরা এতক্ষণ 4টি বিষয় নিয়ে আমরা యూనేకు জেনেছি। తల్లిలాగా ఏం చేసిందో, ইউনিকের মায়ের রূপে কিভাবে করেছে, యూనేకు వ్యక్తిగతంగా ఎలా జీవించిందో, উনিকের যার ব্যক্তিগত জীবন কিভাবে জীবন యూనేకు తన సంతానాన్ని ఎలా పెంచిందో, উনিকের তার সন্তানকে কিভাবে জীবন যাপন করে, యూనేకు తన కార్యాలన్నిటినీ ఆచరణలో ఎలా పెట్టిందో, আর উনিকে তার কার্যকারী কিভাবে তাকে তৈরি করেছেন। ఇప్పుడు మనం 5వ విషయాన్ని తెలుసుకోబోతున్నాం, చివరి এখন విషయం. আমরা লাস্ট বিষয়ে যাচ্ছি 5 নম্বর। అదేంటంటే এটা কি? యూనేకు యొక్క উনিকে তার ఉద్దేశం. তার উদ্দেশ্য। హల్లెలూయా. হালেলুয়া। 5వ పాయింట్ ఏంటండి? 5 নম্বর পয়েন্টটা কি? యూనేకు యొక్క ఉద్దేశం. উনিকের উদ্দেশ্যটা మనం 2 తిమోతికి రాసిన పత్రిక আমরা দ্বিতীয় তিমোথীর সেই পত্র দেখি, 3వ అధ్యాయము 3 অধ্যায় 15వ వచనం చూస్తే, 15 পদ যদি আমরা দেখি, నేను తెలుగులో చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఉండాల్సిన విశ్వాసం ద్వారా రక్షణాధారమైన జ్ఞానం నీకు కలుగు చేయనట్టు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు. আমি বাংলায় পড়ি। আরও জানো, তুমি শিশুকাল অবধি পবিত্র শাস্ত্রকল্প জ্ঞাত আছো, সেই সকল খ্রিস্ট যিশু সম্বন্ধীয় বিশ্বাস দ্বারা তোমাকে পরিত্রাণের নিমিত্ত জ্ঞানবান করিতে পারে। హల్లెలూయా. হালেলুয়া। ఎంత మంచి వాక్యం అండి ఇది. কত ভালো বাক্য। 2 తిమోతి 3:15. দ্বিতীয় তিমোথী 3:15 পদ। పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. পল ভক্ত এখানে বলছেন, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? এখানে কার উদ্দেশ্যে বলছেন? తిమోతిని ఉద్దేశించి এখানে చెప్తున్నాడు. তিমোথীর উদ্দেশ্যে নিয়ে বলছেন। ఏం చెప్తున్నారు কি বলছেন తిమోతికి? তিমোথীকে? నువ్వు బాలుడిగా ఉన్నప్పుడే তুমি যখন বালক টাইমে ছিলেন, నీకు దైవ జ్ఞానం పొందావు. তুমি ঈশ্বরের জ্ঞানটা পেয়েছো, బైబిల్ వాక్యం యొక్క జ్ఞానాన్ని పొందావు. আর তুমি বাইবেলের সে সম্পর্কে জ্ঞান বুদ্ধি লাভবান করেছো, విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు. তুমি বিশ্বাসের রূপে আর রক্ষা পেয়েছো, బలమైన విశ్వాసం కలిగి ఉన్నావు. আর সুন্দরভাবে শক্তির রূপে তুমি বিশ্বাস ఏ পেয়েছো। వయసు నుంచి తిమోతి విశ్వాసం కలిగి ఉన్నాడండి? আর কোন বয়স থেকে তিমোথী বিশ্বাস জেগেছে? ఏ వయసు నుంచి వాక్యాన్ని తెలుసుకుని ఉన్నాడండి? কোন বয়সের মাধ্যমে তুমি ঈশ্বরের বাক্যটা সে ఏ পেয়েছে? సమయం నుంచి భయభక్తులు కలిగి আর ఉన్నాడండి? কি কোন সময় দিয়ে ঈশ্বরের নামে ভয়ভক্তিটা వాక్యంలో క్లియర్ గా ఉంది. বাক্যতে ক্লিয়ার ভাবে লেখা আছে। తిమోతి బాలుడిగా ఉన్నప్పుడే ఈ అన్ని సాధించాడు. তিমোথী যখন বালক ছিলেন সেই সব কিছু শিখেছিলেন। హల్లెలూయా. হালেলুয়া। యూనిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనండి. এই উনিকের মুখ্য উদ্দেশ্যটাই এটাই ছিল, తన కుమారుణ్ణి আর তার পুত্রকে దేవునిలో ముందుకు తీసుకెళ్ళడానికి. ঈশ্বরেতে এগিয়ে নেওয়ার জন্য। చాలా మంది తల్లులు ఉంటారు, జాగ్రత్తగా వినండి. অনেকজন মায়েরা থাকেন, সাবধানে শুনবেন। చాలా మంది తల్లులు ఉంటారు, অনেকজন মায়েরা থাকেন, వాళ్ళు అనుకుంటారు, ওনারা ভাবেন నా పిల్లలు నడిచినప్పుడు, আমার ছেলে যখন চলে, నా కుమారే కూతురు పిల్లలు నడిచినప్పుడు আমার যখন সন্তানরা চলেন, గొప్ప వెలుగు వచ్చేయాలి,
আর খুবই উজ্জ্বল পেতে পারে అందరూ మా పిల్లల్ని చూడాలి. আর সবাই যেন আমার সন্তানকে দেখতে পায় వాళ్ళ పిల్లలు నడిచినప్పుడు వెలుగు కావాలనుకుంటున్నారు కానీ আর ওনাদের সন্তান যখন চলে তখন আলো দেখতে পারে রূপে বলতে পারেন వాళ్ళ తల్లులు అనుకుంటున్నారు మా పిల్లలు నడిచినప్పుడు వెలుగు కనపడాలి. আর ওনার সন্তান যখন চলে তা আলো দেখতে পায় যেন বলে তার মায়েরা ভাবেন కానీ কিন্তু వాళ్ళు ఆలోచించట్లేదు. ওরা ভাবতে পারছেন না వాళ్ళ పిల్లల యొక్క హృదయంలో దేవుని యొక్క వెలుగు ఉందో లేదో అని. তার বাচ্চাদের সন্তানের হৃদয়ে ঈশ্বরের আলো আছে কিনা చాలా మంది తల్లులు అనుకుంటారు অনেকজন মায়েরা ভাবেন నా పిల్లల పేర్లు న్యూస్ పేపర్ లో వచ్చేయాలి, టీవీలో వచ్చేయాలి, ఎక్కడ వచ్చేయాలి అక్కడ వచ్చేయాలి అని. আর অনেকজনের মায়েরা ভাবেন আমার সন্তানরা নিউজ পেপারে চলে আসতে হবে, খবরে চলে আসতে হবে, দূরদর্শনে চলে আসতে হবে বলে వాళ్ళ పేర్లు న్యూస్ పేపర్ లో వచ్చేయాలనుకుంటారు. আর ওনাদের নামটা নিউজ পেপারে চলে আসতে হবে বলে కానీ వాళ్ళు చాలా మంది কিন্তু তাদের মধ্যে অনেকজন ఎప్పుడు అనుకోరు কি অনেক ভাবে না వాళ్ళ పిల్లల యొక్క పేర్లు జీవ గ్రంథములో ఉండాలని. আর তারা ভাবে না কোনোদিন যে ওনাদের বাচ্চাদের নামটা জীবন পুস্তকে লেখা থাকে বলে। ఎంత ఘోరం అండి. কত দেখুন এখানে చాలా మంది తల్లులు అనుకుంటారు অনেকজন মায়েরা నా కొడుకు, আমার ছেলে, నా కూతురు আমার মেয়ে ఈ యాక్టర్ తో ఫోటో తీసుకోవాలి, এই হিরোর সঙ্গে ফটো নিতে হবে, ఈ సింగర్ తో ఫోటో తీసుకోవాలి, এই গায়কের সঙ্গে ফটো নিতে ఆ হবে, ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, ওই প্রোগ্রামে যেতে ఈ হবে, సినిమాకి వెళ్ళాలి, এই সিনেমা দেখতে ఇలాగ হবে। అనుకుంటూనే ఉన్నారు గాని এইভাবেই চিন্তাধারা রাখছেন ఎప్పుడన్నా అనుకున్నారా কিন্তু কোনোদিন ভেবেছিলেন మీ పిల్లల్ని আপনাদের সন্তান దేవుని సన్నిధానానికి పంపించాలి, ঈশ্বরের উপস্থিতিতে পাঠাবো বলে, సేవ చేయాలి, সেবা করব বলে, పాస్టర్ గారి దగ్గర భయభక్తులు నేర్చుకోవాలి, আর পাস্টারজির কাছে কিছু ভয় ভক্তি పరిశుద్ధులైన వాళ్ళ దగ్గర ఉండాలి, আর পবিত্র জীবন যাপনের কাছে থাকতে হবে বলে ఎప్పుడు అనుకోరండి. কোনোদিন ভাবেন। కొంతమంది తల్లులు అనుకుంటారు কিছুজন মায়েরা ভাবেন నా కూతురికి మేకప్ కిట్ ఇస్తే సరిపోద్ది, আমার যে মেয়েকে একটু মেকআপের যে বাক্সটা দিলে ভালো হবে, డబ్బులు ఇస్తే సరిపోద్ది, সে টাকা দিলেই হয়ে যাবে, నా కొడుకు ఒక బైక్ కార్ ఇస్తే సరిపోద్ది, আমার ছেলেকে একটা বাইক না হলে কার দিলে হয়ে যাবে, అలాగ అనుకుంటారు గాని এইভাবে ভাববেন আর বলবেন। ఆలోచించారా কিন্তু কোনোদিন ভেবেছিলেন అదే చేత్తో మీ పిల్లలకి ఒక బైబిల్ ఇద్దామని? ওই হাত দিয়ে আপনার সন্তানকে একটা বাইবেল দেবো বলে? ఎప్పుడు ఆలోచించరండి. কোনোদিন ভাবেন। ఎప్పుడు మనం ఈ లోకానుసారంగా ఆలోచిస్తూనే ఉంటున్నాం. আর সর্বসময় আমরা এই জগতের চিন্তা নিয়ে আমরা চিন্তাধারা করছি। మీరు রাখছি। సరిగ్గా చూస్తే আর যদি আপনারা ঠিক ঠিক দেখেন, మీకు ఒక ఉదాహరణ একটা చెప్తాను. উদাহরণ বলি, ఇది నిజ సంఘటన. এটা সত্যির ঘটনা। ఒక ఊరిలో একটা শহরে ఒక అమ్మాయి ఉందంట. একটা মেয়ে আছে, తన బైక్ మీద వెళ్తుందంట స్పీడ్ గా. উনি বাইক নিয়ে খুব স্পিডে চলে যাচ্ছেন, యాక్సిడెంట్ అయ్యింది, অ্যাক্সিডেন্ট হলেন, రక్తం వచ్చింది, খুব রক্ত হয়েছে, తన హాస్పిటల్లో జాయిన్ చేశారు. তাকে হসপিটালে ভর্তি করেছেন। వెంటనే తన తల్లిదండ్రులకి ఫోన్ చేశారన్నమాట. সঙ্গে সঙ্গে তার মাতা পিতাকে ফোন করেছেন, పోలీసులు ఫోన్ చేశారన్నమాట. পুলিশরা ফোন করেছে, ఇలా మీ అమ్మాయికి పెద్ద యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉండి వచ్చి చూడండి అని. দেখুন আপনার মেয়ের অ্যাক্সিডেন্ট হয়েছে, আপনি এসে দেখুন বলে তার মাতা পিতাকে ফোন করেছেন। తల్లి ఆందోళనలో హాస్పిటల్కి వచ్చిందంట. আর ওনার মা খুব ঘাবড়িয়ে হসপিটালে এসেছে। ఎందుకంటే ఒకగానొక కుమార్తె কেন একমাত্র একটাই মেয়ে యవన ছিল వయసులో ఉంది, আর খুবই যুবক সময় ఎంతో ছিল, గారాబంతో పెంచారు. খুব আদরের সময় ఇప్పుడు বড় చూస్తే করেছে। పరిస్థితి এখানে এখন পরিস্থিতি দেখলে యాక్సిడెంట్ అయి రక్తస్రావంతో హాస్పిటల్లో ఉంది. আর অ্যাক্সিডেন্ট হয়ে পুরো পুরো রক্ত হয়ে রক্তপাত হয়ে আছেন। ఆ సమయంలో সেই সময় డాక్టర్ గారు చెప్పారు, ডক্টর বলেছেন మీ అమ్మాయి మీతో మాట్లాడదాం అనుకుంటుందండి. আপনার মেয়ে আপনার সঙ্গে কথা বলতে চাইছেন। అప్పుడు ఈ తల్లి లోపలికి వెళ్ళింది. তখন এই মা সেই ভিতরে গেছেন। అప్పుడు ఆ కూతురు చెప్తుంది ఈ తల్లితోని, সেই মেয়েটি ওই মায়ের সাথে বলছে, జాగ్రత్తగా వినండి, সাবধানে শুনবেন, చెప్తుంది ఆ కూతురు ఆ అమ్మకి, সেই মেয়েটি তার মার সঙ্গে বলছেন, అమ్మా মা నువ్వు నాకు బట్టలు ఎలా వేసుకోవాలో నేర్పించావు, তুমি আমাকে কিভাবে কাপড় পরতে হবে, ড্রেস পরতে হবে সেটা শিখিয়েছো, నువ్వు నాకు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించావు, কিভাবে আমার টাকা পয়সা খরচা করতে হবে সেটা শিখিয়েছো, నువ్వు నాకు డాన్స్ చేయడం నేర్పించావు, তুমি আমাকে কিভাবে নাচ করাটা শিখিয়েছো, మందు ఎలా తాగాలో నేర్పించావు, কিভাবে ওষুধ খেতেও শিখিয়েছো, ఆల్కహాల్ ఎలా తాగాలో నేర్పించావు, আর কিভাবে মদ খাওয়াটা সেটা শিখিয়েছো, ఎలాగైతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలో నేర్పించావు, আর কি প্রকারে বাইরে বন্ধু বান্ধবদের সাথে উৎসব মানাবো বা এনজয় করব সেটা শিখিয়েছো। మా అమ్మాయి అన్ని నేర్పించావు గాని মা আমাকে এইগুলো সব শিখিয়েছো, యేసుక్రీస్తు గురించి ఎందుకు నేర్పించలేదమ్మా? প্রভু যীশু খ্রিস্টের বিষয়ে আমাকে কেন শেখাওনি? నేను ఇప్పుడు చచ్చిపోతున్నానమ్మా, এখন আমি মরে যাচ্ছি।
యేసుక్రీస్తు ఎవరో తెలియకుండానే చచ్చిపోతున్నాను প্রভু যীশু খ্রিস্ট কে আমি না জেনেই মরে যাচ্ছি, భయం వేస్తుందమ్మా. আমি ভয় পাচ্ছি মা, ఏం చేయాలమ్మా? কি করব মা? ఇది నిజ సంఘటన. এটা সত্যির ঘটনা। ఒక యవనస్తురాలు ఈ మాట మాట్లాడిన తన తల్లితో. একটা যুবক মেয়ে এই কথাটা ওর মার সঙ্গে বললেন। వాళ్ళ అమ్మ ఇప్పుడు ఏమైనా చేయగలదా చెప్పండి? ওর মা এখন আর কিছু করতে পারবে? বলুন, ఏమీ చేయలేరు. কিচ্ছু করতে পারবে না। ఎందుకంటే ఏ సమయంలో ఏ కార్యం చేయాలో అదే సమయంలో ఆ కార్యాన్ని సంపూర్ణం చేయాలి. আর যেই সময় যেই কাজটা করতে হবে সেই কাজটা সেই সময়ে করলে পরে সবকিছু পূর্ণ হবে। మీలో చాలా మంది అనుకుంటారు, আপনাদের মধ্যে অনেকজন ఏంటి ভাবেন, పాస్టర్ గారు কি পাস্টারজি పిల్లల్ని ఇదేవద్దు అదేవద్దు అని చెప్పుతున్నారు. আর আপনি এটা দেবেন না ওটা দেবেন না বলে বলছেন। నేను అలా చెప్పట్లేదు. আমি ওই প্রকারে বলছি না, జాగ్రత్తగా వినండి. সাবধানে শুনবেন। మీరు మీ పిల్లలకి కావాల్సిన బూట్లు చెప్పులు కొనండి. আর আপনাদের যা কিছু আপনাদের বাচ্চাদের দরকার সে বুট বা চটি বা কিছু কিনুন। దాంతో పాటు ওর সঙ্গে সঙ্গে వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తున్నారో లేదో కూడా చూడండి. আর ওর সঙ্গে সঙ্গে ঈশ্বরের পথে ওরা চলছে কিনা সেটাও দেখুন। మీరు আপনারা మీ పిల్లలకి మంచి బట్టలు కొనండి, আপনাদের সন্তানদের ভালো কাপড় কিনুন, కానీ কিন্তু మీరు చూడండి আপনারা দেখুন నీతిమంతుల యొక్క వస్త్రాన్ని మీ పిల్లలు ధరించుకుని ఉన్నారా లేదో అని. আর ধার্মিকতার যে কাপড়টা আপনাদের সন্তানরা পরেছে কিনা। మీరు మీ పిల్లలకి আপনারা আপনাদের সন্তানদের మంచి చదువు ఇవ్వండి, ভালো পড়াশোনার শিক্ষাটা দেন, కానీ কিন্তু వాళ్ళు దేవుని గురించి ఎంత తెలుసుకున్నారో కూడా తెలుసుకోండి. কিন্তু ওনারা ওই বাচ্চারা ঈশ্বরের কি শিখেছে, ঈশ্বরের ধার্মিকতা কি শিখেছেন সেটাও দেখুন। మీరు আপনারা మీ పిల్లలకి আপনাদের সন্তান విజయవంతంగా ఎలా జీవించాలో నేర్పించండి. আর আপনাদের কিভাবে বিজয় করতে হবে সেই জীবনযাপনটাও শেখান। దానితో పాటు ওর সঙ্গে সঙ্গে దేవునిలో ঈশ্বরেতে గమ్యం చేరేదాకా ఎలా జీవించాలో కూడా నేర్పించండి. ঈশ্বরের যে লক্ষ্যতে কিভাবে পৌঁছতে পারবে সেটাও শেখান। దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ঈশ্বর একটা দায়িত্ব দিলেন, తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఇచ్చాడు. মাতা পিতাকে একটা দায়িত্ব ఆ দিলেন। బాధ్యత সেই ఏంటంటే দায়িত্ব কি? ఏదైతే మనం దేవుని నుంచి తీసుకుంటున్నామో, যেটা হোক ঈশ্বরের থেকে আমরা পাচ্ছি, మనం ఏం తీసుకుంటున్నామంటే যা কিছু আমরা নিচ্ছি, మన సంతానాన్ని మనం ఎప్పుడైతే మనం పొందుతున్నామో దేవుడి যখনই నుంచి, ঈশ্বরের থেকে আমরা উপহার একটা সন্তানকে পাচ্ছি, ఆ సంతానాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు যখন ওই সন্তানটাকে আবার ফিরে দেওয়ার সময় బాధ్యత కలిగి మనం ఉండాలి. একটা দায়িত্বপূর্ণ রূপে থাকতে হবে। ఈ భూలోకానికి మన సంతానాన్ని మనమే తీసుకొచ్చాం కదా, এই ভূমিতে এই সন্তানকে আমরাই তো নিয়ে এসেছি, తల్లిదండ్రులే মাতা తీసుకొచ్చారు পিতাই కదా. তো নিয়ে এসছেন। అదే విధంగా ওই প্রকার ఏ విధంగా అయితే ఈ భూమిలోకి సంతానాన్ని తీసుకొచ్చారో যেই প্রকারে এই ভূমিতে সন্তানকে নিয়ে এসেছি, ఆ విధంగానే সেই প্রকারে ఆ సంతానాన్ని সেই সন্তানকে దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళేలాగా చూడాలి. మనం ঈশ্বরের রাজ্যেতে যেন যেতে পারে সেই প্রকারে আমরা দেখতে হবে। మనకి ఎన్నో బాధ్యతలు আমাদের ఉన్నాయి, অনেক দায়িত্ব আছে, మనం గుర్తుపెట్టుకోవాలి. মনে রাখতে হবে। 5 విషయాలు నేర్చుకున్నాం. আজকে দিনে 5টা বিষয় শিখলাম। మొదటిగా ఏం প্রথমটা తెలుసుకున్నామండి? কে শিখেছি? యూనేకు ইউনিকের తల్లిగా ఏమి చేసిందో. মায়ের রূপে কি করেছে। రెండోది ఏం తెలుసుకున్నాం? দ্বিতীয় প্রকারে কি শিখলাম? యూనేక్ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకున్నాం. যে ইউনিকের ব্যক্তিগত বিষয় নিয়ে জানলাম। మూడోది ఏం తెలుసుకున్నాం? তৃতীয়টা কি জানলাম? యూనేకు ইউনিকের ఏ విధంగా কি প্রকারে పెంచిందో తన పిల్లవాడిని তার সন্তানকে কিভাবে বড় করেছেন తెలుసుకున్నాం. এটা জেনেছেন। నాలుగో విషయం కూడా మనం చతుర్థ తెలుసుకున్నాం. విషయం. యూనేకు ইউনিকের ఏ విధంగా కార్యాలని ఆచరణలో పెట్టిందో మనం తెలుసుకున్నాం. আর কি প্রকারের কার্যকারীগুলো আচরণের মাধ্যমে রেখেছেন সেটাও আমরা জেনেছি। చివరిగా మనం ఏం আর తెలుసుకున్నాం అంటే লাস্টের দিকে আমরা কি শিখলাম? యూనేకు ইউনিকের యొక్క ముఖ్య ఉద్దేశం. আর তার মুখ্য উদ্দেশ্যটাও জানলাম। ఇవన్నీ యూనేక్ జీవితంలో జరిగినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా మన జీవితంలో పెట్టుకోవాలండి. এই সব উনিকের জীবনে এইসব যখন ঘটনা ঘটেছে, কিন্তু এই ঘটনাগুলো বা এইসব চিন্তা নিয়েও আমরাও আমাদের নিজের জীবনে রাখবো। నేను ఈ రోజు ఎలాగ ఉన్నానంటే, আজকের দিনে আমি এই প্রকারে আছি তার బ్రదర్ কারণ తిమోతి ఎలాగ ఉన్నాడంటే, আর ব্রাদার তিমোথি এই প্রকারে আছে বলতে ఇది গেলে కేవలం మా సుదీప్. తల్లులు మా గురించి చేసిన ప్రార్థన ద్వారానే అని చెప్తున్నాను నేను. শুধুমাত্র আমাদের মায়েরা যে প্রার্থনা করেছেন তার মাধ্যমে আমরা আজকে এরকম আছি। యూనేక్ లాగా ఎన్నో మంది తల్లులు వాళ్ళ సంతానాన్ని గురించి ప్రార్థన చేస్తూ আর ఉంటున్నారు. উনিকের মতো মায়েরা তার সন্তানদের মতো অনেক জনে মায়েরা আছে যে তার সন্তানদের জন্য প্রার্থনা করছেন। మీకు 3 ఉదాహరణలు చెప్తాను. আর 3টে উদাহরণ দিই। మోనిక అనే ఒక స్త్రీ ఉండేది. মনিকা বলে একটা স্ত্রী ছিল, 23 సంవత్సరాల వయసులో আর যখন 23 বছর বয়স ছিল తనకు ఒక కుమారుడు పుట్టాడు. তার একটা পুত্র জন্মেছেন। బాధలో ఉంది, খুবই দুঃখেতে ছিলেন, ఎందుకంటే কেননা తన దేవుని యందు తన విశ్వాసం కలిగి ఉంది আর ঈশ্বর প্রতি ও বিশ্বাস রেখেছেন మోనిక. মনিকা। కానీ తన యొక్క భర్త তার স্বামী తాగుబోతు.
উনি অনেক মদ ఈ পান లోకానికి করতেন। బానిస అయిపోయాడు. আর অনেক এই জগতের সব মধ্যে হয়ে গেছিলেন। వాళ్ళ కుమారుడు పెరిగినప్పుడు যখন ওনার পুত্র যখন বড় হলেন, తండ్రి కూడా కుమారుని ఆ పాప మార్గంలోకే తీసుకెళ్లిపోయాడు. তার পিতাও তার পুত্রকে পাপের পথেও নিয়ে চলে গেছে। పాపం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు পাপ করতে করতে যখন ছিলেন, 16 సంవత్సరాల వయసులో যখন 16 বছর বয়সে, ఎంతో పాపకరమైన జీవితంలో ఆ యువకుడు ఆ బాబు ఉండేవాడు అనమాట. সেই ছেলেটি অনেক পাপের মাধ্যমে জীবন যাপন করতেন పాపం చేస్తూనే ఉన్నాడు. আর পাপ করতেই আছেন। చివరికి লাস্টের দিকে ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉండగా এই মা প্রার্থনা করছিলেন, যখন మోనికా ఎప్పుడైతే ఈ సహోదరి ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉందో এই যখনই এই মনিকা প্রার্থনা করছিলেন, దేవుడు తన కుమారుడిని రక్షించాడు. আর ঈশ্বর তার পুত্রকে বাঁচিয়েছেন। మోనికా యొక్క భర్త ఎప్పటికీ చెప్తాడు, మా భార్య యొక్క ప్రార్థన ముందు పాపం జయించలేకపోయిందండి. আর মনিকাকে বলছেন যে তার স্বামী, আমার স্ত্রী যে প্রার্থনা করেছেন তার কাছে, তার আগে সে পাপটাকেও জয় করতে পারিনি। మోనికా అనే ఈ తల్లి యొక్క ప్రార్థన అంత గొప్పదండి. মনিকার যে প্রার্থনা, সেই মায়ের প্রার্থনাটা অত মহান। ఎప్పుడైతే ఆ ప్రార్థన ద్వారా ఈ యువకుడు రక్షించబడ్డాడో যখনই এই মনিকার প্রার্থনার মাধ্যমে এই ছেলেটা বাঁচলেন, ఆ కుమారుడు সেই পুত্র గొప్ప సేవకుడయ్యాడండి. বড় একটা সেবক হয়েছেন। ఆది సంఘములో সে আদি মন্ডলীতে 6 గొప్ప నాయకుల్లో ఒకడయ్యాడండి. আর 6 জন ব্যক্তির মধ্যে একটা ব্যক্তি উনি। అతని పేరేంటో తెలుసా? তার নাম কি জানেন? సెయింట్ ఆగస్టిన్. সেন্ট অগাস্টিন। భక్తుడైన ఆగస్టిన్ উনি ভক্ত ఎలా অগাস্টিন। రక్షించబడ్డాడు? কি প্রকারে উনি উদ্ধার পেয়েছেন? తల్లి యొక్క ప్రార్థన ద్వారా. মায়ের প্রার্থনার মাধ্যমে। ఒక రోజు ఒక తల్లి ఉందంట, একদিন একটা মা আছে, తను ఎప్పుడు భయంతో ప్రార్థన చేస్తుందంట. উনি সর্বসময় ভয়ের রূপে প্রার্থনা తన করতেন। కుమారుడు తన మాట వినేవాడు కాదంట. তার ছেলে কোনোদিন কথা শুনতেন না, ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడంట. ঘর থেকে চলে যেতেন। ఒక రోజు వెళ్ళిపోయి একদিন ঘর থেকে চলে গিয়ে షిప్ లో వెళ్ళిపోయాడంట. সে জল জাহাজে চলে গেছে। షిప్ లో వెళ్ళిపోయి పనిచేస్తూ ఉండేవాడు. সেই জল জাহাজের মাধ্যমে উনি কাজ করতেন। ఏం చేసింది? আর উনি কি করতেন? రెండే రెండు నమ్మిది. আর ওনার মা দুটোই বিশ্বাস করতেন। మొదటిది ఏంటి? প্রথমটা কি? ప్రార్థన యొక్క శక్తి. প্রার্থনা শক্তি। రెండోది ఏంటి? দ্বিতীয়টা తన కుమార్తె యొక్క రక్షణ. আর ওনার ছেলের যে উদ্ধারটা, రెండే రెండు నమ్మిది. সে দুটোই বিশ্বাস করতেন। ప్రార్థన యొక్క একটা శక్తి, প্রার্থনা শক্তি, తన కుమార్తె యొక్క మారు మనసు రక్షణ. আর তার পুত্র যা মন ফিরাতে পারে, যেন ঈশ্বরেতে মন ফিরে উদ্ধার ఎప్పుడైతే পেতে తన পারে। ప్రార్థన చేస్తూనే ఉందో যখনই ওনার প্রার্থনার মাধ্যমে ছিলেন, దేవుడు ఈ యువకుడి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి ঈশ্বর ওনার জীবনে, এই ছেলেটার জীবনে অদ্ভুত কাজ করেছেন, తనను రక్షించాడండి. তাকে বাঁচিয়েছেন। తను ఏం చేశాడో తెలుసా? తర్వాత তারপরে উনি কি করেছিলেন জানেন? తన అద్భుతమైన పాటలు దేవుని నామంలో రాశారు. আর অদ্ভুত রীতিতে ঈশ্বরের গানগুলো ঈশ্বরের নামেতে লিখেছেন। ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, ইংলিশে একটা গান আছে, అమేజింగ్ గ్రేస్. অ্যামেজিং গ্রেস বলে একটা ఈ গান। పాటను రాసిన గొప్ప వ్యక్తి జాన్ న్యూటన్. আর সেই ব্যক্তির নাম হচ্ছে জন নিউটন। ఆ జాన్ న్యూటన్ ఎలా రక్షణ పొందాడు? সেই জন নিউটন কিভাবে উদ্ধার পেয়েছেন? తల్లి యొక్క ప్రార్థన ద్వారానే. সে মায়ের প্রার্থনার ఇప్పుడు মাধ্যমে। ఇంకో ఉదాహరణ చూద్దాం. আরেকটা উদাহরণ দেখি। ఇక్కడ ఒక యువకుడు এখানে একটা যুবক ఈ లోకానికి బానిస అయిపోయి এই জগতের মাধ্যমে হয়ে গেলেন, যখন ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. ওর বাড়ি ছেড়ে দিয়ে, ঘর ছেড়ে দিয়ে চলে যেতে রেডি হয়ে গেছে। వెళ్ళిపోయే ముందు যাওয়ার আগে ఆ తల్లి সেই মা ఒక మాట చెప్పింది ఆ కుమారుడికి, সেই పుত্রকে একটা কথা বলেছে, బాబు বাবা నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు, তুমি এই ঘরটা ছেড়ে চলে যাচ্ছ, ఒక్క మాట గుర్తుపెట్టు. কিন্তু একটা কথা মনে నీ রাখো, జీవితంలో భయంకరమైన కష్టం వచ్చినప్పుడు তোমার জীবনে ভয়ঙ্কর যখন কষ্ট আসবে, నీ తల్లి యొక్క దేవుణ్ణి గుర్తుంచుకో. তোমার মায়ের যে ঈশ্বর আছে তাকে মনে রেখো। హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. কত ভালো తల్లి কথা। చెప్తుంది కుమారుడికి, সে মা నీ তার পুত্রকে జీవితంలో বলছে, భయంకరమైన కష్టము వేదన సమయం వచ్చినప్పుడు সেই মা তার পুত্রকে বলছে, তোমার জীবনে যখন ভয়ঙ্কর কষ্ট, যখন তোমার বিপদ তোমার মনের ভিতরে তোমার জীবনে আসবে, నీ తల్లి యొక్క దేవుణ్ణి గుర్తు పెట్టుకో, స్మరించు, ప్రార్థన చేయి. তোমার মায়ের যে ঈশ্বরকে তুমি মনে রেখো আর প্রার্থনা করো। ఎప్పుడైతే అమ్మ ఈ మాటలు చెప్పిందో যখনই এই কথাটা ওর মা যখন ওর বাচ্চাকে বলেছে, వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ও ঘর ছেড়ে চলে গেছে। తాగేవాడు, আর খুব ধূমপান వ్యభిచారం করতেন, చేసేవాడు, ব্যভিচার করতেন, డబ్బులన్నీ పోయాయి, আর তার টাকা সম্পত্তি সবকিছু ఎంతో হারিয়ে গেছে। వ్యాధుల్లో ఉన్నాడు, অনেক দুঃখ কষ্ট ఇంకా পেয়েছে। చంపేసుకుందాం আর అనుకున్నాడు, নিজেকে নিজে হত্যা పిస్టల్ করবো। తీసుకున్నాడు, তা সেই বন্দুকটা ఇంకా নিয়ে, పెట్టుకున్నాడు, সেই গানটা নিয়ে ఇంకా చచ్చిపోదాం అన్న এবার సమయంలో মরে যাব বলে ভেবেছিলেন। ఆ సమయంలో ওই সময় ఆ తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చింది. ওর মা যেই কথাটা বলেছেন সেই কথাগুলো মনে করে, కష్టకాలములో কষ্টকালে
నీ తల్లి యొక్క దేవుణ్ణి గుర్తుపెట్టుకో. কষ্টকালে তোমার দুঃখের সময় তুমি তোমার মায়ের যে ঈশ্বরকে মনে রেখো। అతను ఆ విధంగానే সেই প্রকারে উনি గుర్తుపెట్టుకుని মনে রেখে పశ్చాత్తాపడి পশ্চাতাপ করে వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ওনার মায়ের কাছে వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు যখন ওনার মায়ের কাছে వాళ్ళ এসেছেন అమ్మ తన గురించే ప్రార్థన చేస్తుంది. আর ওনার মা ওর জন্যই প্রার্থনা করছেন। ఇతను కుంగిపోయి ఇంకా మారు మనసు పొందాడు. আর উনি ভেঙে গিয়ে তারপরে মন ফিরিয়েছেন। అతని పేరేంటో తెలుసా? তার নাম কি জানেন? ఆర్ఏ టోరీ. আরে টরি। ఈ ఆర్ఏ టోరీ అనే వ్యక్తి সে আরে টরি বলে ব্যক্তিটা గొప్ప సేవకుడు అయ్యాడండి. মহান ঈশ্বরের দাস হয়েছেন। డిఎల్ మూడీ అనే గొప్ప భక్తుడి చేత ఎంచుకోబడ్డాడండి. ডিএল মুড়ি বলে একটা ভক্ত আছে, তাকে বেছে নিলেন। మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యాడు. সে মুড়ি বাইবেল ইনস্টিটিউট আছে, তার মধ্যে একটা অধ্যক্ষ হয়েছেন। పిస్టల్ తో చచ్చిపోదాం అనుకున్న ఈ టోరీ সেই টরি ভেবেছিলেন যে আমি মরে যাবো, হত্যা করে নেবো পিস্তল দিয়ে বলে ভেবেছিলেন। చివరికి ఏమయ్యాడండి? লাস্টে কি হলেন? మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ కి అధ్యక్షుడు అయ్యాడు. সে মুড়ি বাইবেল ইনস্টিটিউটে সে একটা অধ্যক্ষ হয়েছেন। ఎలాగయ్యాడు? সে কি পাবে, কি প্রকারের? కేవలం শুধুমাত্র తన తల్లి చేసిన ప్రార్థన ద్వారా మాత్రమే. ওনার মা যে প্রার্থনা করেছেন তার মাধ্যমেই হলেন। సెయింట్ ఆగస్టిన్, সেন্ট অগাস্টিন, టోరీ, টরি, జాన్ న్యూటన్, জন নিউটন, ఇలాగే ఎంతో మంది భక్తులు, এরকম বিভিন্ন ভক্তরা, నేను, আমি, బ్రదర్, ব্রাদার, మీరందరూ আপনারা সকলে। మనం ఈ రోజు దేవునిలో పటిష్టంగా ఉన్నామంటే కారణం ఎవరండి? আর আমরা আজকে ঈশ্বরেতে মজবুত রূপে আছি, তার কারণ কে? మన తల్లులు చేసిన ప్రార్థన, వాళ్ళకు ఉన్న విశ్వాసం. আর আমাদের মায়েরা যে প্রার্থনা করেন সেই বিশ্বাসটা। మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి కారణం వాళ్ళేనండి. আমরা যে পরিস্থিতিতে এখন আছি তার কারণ হচ্ছে মায়েরা। యూనేక్ కూడా ইউনিক ఎంతో చేసింది. সে উনিকের অনেক ఈ করেছে। ప్రపంచంలో ఉన్న తల్లులు వాళ్ళ సంతానాన్ని గురించి ఎంతో చేస్తున్నారు. এই পৃথিবীতে যত মায়ের আছে তার সন্তানদের জন্য অনেক করছেন। వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి, ప్రేమను ఇవ్వడానికి, జీవితం ఇవ్వడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే త్యాగం చేసుకుంటున్నారు. সন্তানদের আনন্দ দেওয়ার জন্য নিজের জীবনকে ত্যাগ করছেন। మనం బైబిల్లో చూసుకుంటే আমরা যদি বাইবেলে দেখি తల్లులు মায়েরা ఎలాంటి వాళ్ళండి? কি প্রকারের আছে? మనల్ని కాపాడే వాళ్ళు, আমাদের রক্ষা করতেন, మనల్ని ఆదరించే వాళ్ళు. আমাদের বাঁচাতেন। ఇక్కడ మనం 2వ తెస్సలోనికి రాసిన పత్రిక এখানে আমরা দ্বিতীয় থেসলোনিকে দেখি 3వ అధ్యాయము 3 অধ্যায় 3వ వచనం. আর 3 পদ మనం দেখি। తెలుగులో చదివితే, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టుల నుండి కాపాడువాడు. এখানে বাংলায় দেখি, কিন্তু প্রভু বিশ্বাস্ত তিনি তোমাদিগকে সুস্থির করিবেন ও মন্দ হইতে রক্ষা করিবেন। আমেন। హల్లెలూయా. రెండో మాట కూడా చెప్పాను, దేవుడు ఆదరణ అనుగ్రహించేవాడు కూడా. ঈশ্বর সর্বসময় উনি আমার আদর যত্ন করতে থাকেন। యెషయా 66వ అధ్యాయము 13వ వచనం తెలుగులో ఈ విధంగా ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెషయా 66వ అధ్యాయము 13వ వచనము. 66-13তেও এই ভাব প্রকারে আছে, মাতা যেমন আপন পুত্রকে সান্ত্বনা করে তিনি তেমনি আমি তোমাদিগকে সান্ত্বনা করিব। హల్లెలూయా. হালেলুয়া। రెండు మాటలండి. এখানে দুটো কথা। శాంతన అంటే ఆదరించుట, সান্ত্বনা মানে উনি আদর যত্ন করা, కాపాడుట. রক্ষা করা। దేవునికి, ঈশ্বরের, తల్లికి মায়ের ఒక యూనిటీ ఉందండి, ఐక్యత్వం ఉంది ఇక్కడ. একটা একত্রিত আছে। దేవుడు మనల్ని ఎలాగైతే కాపాడతాడో, যে প্রকারের ঈশ্বর আমাদের রক্ষা করেন, దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ఆదరిస్తాడో, যে প্রকারের ঈশ্বর আমাদের আদর যত্ন করেন, మన తల్లులు కూడా, তেমনি আমার మన মায়েরা। తల్లులు ఎవరండి? আমাদের মায়েরা কে? దేవుని స్వరూపంలో ఉన్న మనుషులు, దేవుని చేసిన కార్యాలు మన జీవితంలో చేస్తున్నారు. ঈশ্বরের স্বরূপে যাকে তৈরি করেছেন মায়েরা, তা ঈশ্বর সেই মায়েরা আমাদেরকে আদর যত্ন করেন। మనం వాక్యం చూసుకుంటే, আমরা যদি বাক্য మీరు দেখি, తర్వాత చదవండి, আপনার পরে পড়বেন సామెతలకు రాసిన గ్రంథము, হিতোপদেশ, సామెతలు হিতোপদেশ 31వ అధ్యాయం చూస్తే, যদি 31 পদ আমরা যদি দেখি, బాధ్యత కలిగిన స్త్రీ ఎలాగుంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. আর সেই দায়িত্বপূর্ণ স্ত্রী কিভাবে থাকে সেটা ఇక్కడ আমরা দেখতে পারি। 31వ అధ్యాయము 31 পদ 30వ వచనం చివర్లో మనం చూస్తే, যদি আমরা 30 পদের লাস্টের দিকে যদি দেখি, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. সদা প্রভুকে ভয় করেন তিনি
প্রশংসনীয়। హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడెను. সদাপ্রভুকে ভয় করেন তিনি প্রশংসনীয়। ప్రతి స్త్రీకి ప్రతి తల్లికి ఒకే మాట చెప్తున్నానండి, প্রত্যেক স্ত্রীকে আর প্রত্যেক মাকে একটাই কথা বলি, భయభక్తులు కలిగి ఉందాం. আর ঈশ্বরের প্রতি ভয় ভক্তি ఎప్పుడైతే রাখতে మనం থাকবো। దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో যখনই ঈশ্বরের প্রতি আমরা ভয় ভক্তি রাখবো, అగ్ని మనలో వస్తది. আমাদের মধ্যে একটা আগুন গোলা আসবে। ఎప్పుడైతే మన దగ్గరికి మన పిల్లలు వస్తారో যখনই আমাদের কাছে যখন সন্তান আসে, అదే అగ్నిని వాళ్ళు తీసుకుంటారు. সেই আগুনটাকে ওনারা మనం ఇది మనసులో করতে পারে। పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. আর এইটা আমাদের মনের ভিতরে রেখে আমরা এগিয়ে যাব। తల్లులందరికీ যত মায়ের আছেন, దేవుడు ముందు వస్తాడు, ঈশ্বর আগে আসবেন, తర్వాత తన యొక్క భర్త వస్తాడు, তারপরে তো ওনার স্বামী আসবেন, పిల్లలు వస్తారు, তারপরে সন্তান, తన యొక్క తల్లిదండ్రులు. তারপরে মাতা পিতারা। ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో যখনই ঈশ্বরের প্রতি ভয় ভক্তির রূপে থাকবো, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలో మనం సంపూర్ణత అన్నది పొందుతాం. আর তখনই আমরা ঈশ্বরের দায়িত্ব পূর্ণ রীতিতে আমরা পাবো। ఎవరైతే సంతానం ఉన్నారో যারা সন্তান আছেন, మీకు ఈ మాట చెప్పుతున్నాను, আপনাদের এই কথা বলা হচ্ছে, వినండి. আপনারা শুনুন। యోహాను సువార్త যোহন সুসমাচার 19వ అధ్యాయం మీరు చూస్తే 19 অধ্যায় যদি আপনারা দেখেন, యేసుక్రీస్తు వారు సిలువ ప్రయాణంలో ఉన్నప్పుడు, যখন প্রভু যীশু খ্রিস্ট ক্রুশ নিয়ে যাচ্ছেন, যখন ఎంతో బాధ వేదనలో ఉన్నప్పుడు সেই সময় অনেক কষ্ট দুঃখ ছিলেন, కుమార్తె కింద তার পুত্র রূপে తన యొక్క రెస్పాన్సిబిలిటీని బాధ్యతను మాత్రం మర్చిపోలేదండి. তার দায়িত্বকে কোনোদিনই ভুলেননি। మనం 7 మాటలో ఒక మాట వింటూ ఉంటాం. আমরা 7টা বাণীর ভিতরে একটা తను কথা ఏం చేశాడు? উনি কি বললেন, తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యుడైన యోహానుకు అందజేశాడు. আর ওনার মায়ের যে দায়িত্বটা শিষ্য যে ছিলেন তাকে দিলেন। అమ్మా ఇదిగో నీ కుమారుడు. মা, এই দেখো তোমার পুত্র। తన సిలువ మీద ఉన్నప్పటికీ যখন উনি ক্রুশে ছিলেন, కుమార్తె তবুও, కింద తనకున్న బాధ్యతను నెరవేర్చాడండి. আর সে পুত্র রূপে যে দায়িত্ব ছিল সেই দায়িত্বটা পূর্ণ করলেন। మీరు ఉన్నారు, సంతానమైన మనము আর আমরাও আছি সন্তানের রূপে। తల్లుల మీద మనం చూపించాల్సిన ప్రేమను మనం చూపిస్తున్నామా? মায়েদের উপরে যে প্রেম ভালোবাসা দেখানোর দরকার সেটা কি দেখাচ্ছি? తల్లుల మీద మనం చూపించాల్సిన బాధ్యతను మనం చూపిస్తున్నామా? আর মায়েদের উপরে যে দায়িত্ব দরকার সেটা দেখানোর সেটা দেখাচ্ছি? గుర్తుంచుకో సహోదరి సహోదరుడా, ভাই বোনেরা, এটা মনে রাখুন, సమయం ప్రాముఖ్యమైనది. সময় খুবই মূল্যবান। సమయాన్ని నువ్వు నష్టం చేయక সময়কে তোমরা বৃথা করবে না, নষ্ট అది করবে না, సరిగ్గా వాడుకో, আর সেটাকে তোমরা బుద్ధి ব্যবহার করো। వాడిలా వాడుకో. সে বুদ্ধি মানের রূপে তুমি ব্যবহার করো। చాలా మంది অনেক জনেরা తల్లులు పోగొట్టుకుని ఉన్నారు, মায়েদেরকে হারিয়ে নিয়েছেন, ఎంతో దుఃఖంలో ఉన్నారు. তাদের মনে অনেক দুঃখ మీ কষ্ট అందరికి আছে। ఒకటే మాట చెప్తున్నాను, সকলকে একটাই কথা বলি, మోకరించి আপনার হাঁটু করে ప్రార్థన చేసి প্রার্থনা করে దేవునికి ధన్యవాదాలు తెలియచేయండి. ঈশ্বরকে ধন্যবাদ ఆ জানান। మాతృమూర్తి మీ జీవితంలో చేసిన సేవని కొనియాడండి. সে মায়েরা আপনাদের জীবনে যে সেবা সুসমাচার সেবা করেছেন, সেই সেবার রূপে আপনারা প্রার্থনা বিনতি করুন, ధన్యవాదాలు తెలియచేయండి. ঈশ্বরকে ধন্যবাদ জানান। ఎవరి తల్లులైతే যাদের যাদের মায়েরা ఇంకా బ్రతికి ఉన్నారు, এখনো বেঁচে আছেন, దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ঈশ্বর আপনাদের অনেক আশীর্বাদ দিলেন। మీరు వెంటనే আপনারা সঙ্গে সঙ্গে వాళ్ళ యొక్క విలువను తెలుసుకోండి, আর তাদের মূল্যটাকে বুঝুন, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, তার কাছে যান, వాళ్ళకి కృతజ్ఞతలు తెలపండి, আর তাদের কৃতজ্ঞ জানান, వాళ్ళకి ప్రార్థన చేయండి. তাদের জন্য প্রার্থনা করুন। మీ తల్లులు దూరంగా ఉంటే আর আপনাদের মায়েরা যদি দূরে থাকে ఫోన్ చేయండి, তাদেরকে ফোন করুন। గుర్తుపెట్టుకోండి. আর মনে রাখবেন, భర్తలకు ఇంకో మాట, আর স্বামীদের একটা কথা বলি, క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించారో যেই প্রকারে প্রভু যীশু খ্রিস্ট মণ্ডলীকে ভালোবেসেছেন, భర్తలు కూడా భార్యలను ఆ విధంగానే ప్రేమించాలండి. স্বামীরাও তেমনই স্ত্রীদেরকে ভালোবাসতে হবে। భార్యలు ఎంతగానో త్యాగం చేస్తున్నారు, আর স্ত্রীরা অনেক ত্যাগ করছেন, ఎంతగానో ప్రేమిస్తున్నారు, আর অনেক ভালোবাসছেন, రాత్రి పగలంతగా కష్టపడుతున్నారు. রাত দিন বললে ওনারা কষ্ট করে যাচ্ছেন। భర్తలారా, আর স্বামীরা మీ పనిలో, আপনাদের কাজের మీ মাধ্যমে లోకంలో এই জগতে, మీరు పడిపోయి మీ బాధ్యతలు మర్చిపోకండి. এই জগতের মাধ্যমে আপনারা হয়ে থাকবেন না, কিন্তু భర్త కింద మీకు ఎంతో బాధ్యత ఉంది. আর স্বামীর রূপে আপনাদের অনেক দায়িত্ব আছে। భర్త కింద మీ పిల్లల మీద, మీ భార్య మీద మీకు బాధ్యత ఉంది. আর আপনাদের স্বামীর রূপে আপনাদের সন্তানের উপরে কোন অনেক দায়িত্ব আছে। వివాహం అయినప్పుడు যখন বিয়ে হয়েছিল పరిశుద్ధ మందిరంలో পবিত্র মন্দিরে, మీరు ఏం ప్రమాణం আর చేస్తున్నారు? আপনারা কি আপনার প্রমাণ করছেন? కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా నేను నీకు తోడుగా ఉంటానని ఒక భర్త ఒక భార్యకి ప్రమాణం చేసినట్టుగానే একটা স্বামী যখন প্রতিজ্ঞা করেন যে আমি তোমার কষ্টের সময়, দুঃখের সময়, আপদ বিপদের সময় তোমার সঙ্গে থাকবো বলে
উনি వివాహమైనప్పుడు ఏ వాగ్దానం చేస్తారో আর যখন বিয়ে হয় সেই সময় কোন কথাটা দেন আপনারা, అది గుర్తు పెట్టుకుని దాని జీవించండి. আর ওইটাকে মনে রেখে সেই জীবনযাপন করুন। భర్తలారా, হে স্বামীরা, మీ భార్యలకు కావలసిన గౌరవాన్ని, ప్రేమని, శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని కలిగజేయాల్సిన బాధ్యత కేవలం మీకు మాత్రమే ఉంది. আর স্বামীরা আপনাদেরকে বলছি যে আপনাদের স্ত্রীদেরকে যতটুকু আপনাদের ভালোবাসা দরকার সেই দায়িত্বটা তাদের উপরে দিন। ఇక్కడ వాక్యంలో మనం చూస్తే আর এখানে যদি আমরা বাক্য দেখি 31:29 మనం చూస్తే ఆమె పెనివిటి ఆమెను పొగుడుదును. এখানে ఇక్కడ మనం বাংলাలో మీరు తర్వాత చూడండి, సామెతలు 31:28-29 మీరు చూస్తే হিতোপদেশ আপনারা পরে দেখবেন 31-29 পর্যন্ত, 28-29 మీరు చూస్తే আর 28-29 যদি দেখেন, పిల్లలు বাচ্চারা తన తల్లికి సన్మానం ఇస్తారు, আর তার মায়েদেরকে সম্মান দেন, భర్తలు আর স্বামীরা స్త్రీలని పొగడాలి. আর স্ত্রীদেরকে তাদের সুনাম করতে হবে। పిల్లలకి మరియు భర్తకి ఒక బాధ్యత ఉంది తల్లిని బాగా చూసుకోవడానికి. আর সন্তানদের আর স্বামীদের মায়েদেরকে কিভাবে দেখতে হবে ওটা একটা লেখা আছে এখানে। కానీ మన గృహాల్లో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటో తెలుసా? কিন্তু আমাদের গৃহের ভিতরে মেইন একটা প্রবলেম কি জানেন? భర్త, স্বামী, పిల్లలు তার সন্তানরা తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదండి. মায়েদের যে সম্মান দেওয়ার দরকার সেই সম্মানটা అది দিচ্ছেন না। చాలా తప్పు. ওটা খুবই ভুল। భర్తలు మీరు ముందు మీ భార్యను గౌరవిస్తే మీ పిల్లలు కూడా మీ భార్యను గౌరవిస్తారు. স্বামীরা আপনারা যদি আপনার মা স্ত্রীদেরকে যদি সম্মান দেন তাহলে আপনাদের সন্তানরাও మాకే সম্মান మన జీవితం ఎలాగ ఉండాలి? మాదిరికరమైన జీవితం ఉండాలి. ఎప్పుడైతే భర్త బాధ్యతతో వ్యవహరిస్తాడో పిల్లలు కూడా అదే బాధ్యతతో వ్యవహరిస్తారు. তাহলে আমাদের জীবন এই ধরনের থাকতে হবে, দায়িত্বপূর্ণ রূপে থাকতে হবে। যেই প্রকারের স্বামীরা দায়িত্বপূর্ণ রূপে থাকবে বাচ্চারাও সেই প্রকারে থাকবে। క్రైస్తవ జీవితంలో খ্রিস্ট জীবনে కృతజ్ఞత తెలపడం అన్నది আর কৃতজ্ঞ জানানোর বিষয়ে గొప్పదన్నమాట. খুবই দরকার। మీరు చదవండి, আপনারা পড়ুন ఎఫెసీయులకు రాసిన పత్రిక ইফিসীয় 6వ అధ్యాయము 6 অধ্যায় 2-3 వచనాలు. 6 অধ্যায় 2-3 পদ দেখুন। ইফিসীয় 6 অধ্যায় 2-3 পদ। তোমার পিতাকে ও তোমার মাতাকে সমাদর করিও, এ তো প্রতিজ্ঞা সহযুক্ত প্রথম আজ্ঞা। హల్లెలూయా. হালেলুয়া। ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో, যখনই এটা বলবেন, ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన గౌరవం ఇస్తారో, যখনই ওদের যেটা দরকার সেই সম্মান জানানো, మీ జీవితం అన్నది ఇంకా ఎంతో గొప్పగా అవుతూ ఉంటది. আর আপনাদের জীবন আরো মঙ্গলকারী হবে। మనం బైబిల్లో చూసాము আর আমরা জানি, বাইবেলে দেখেছি సమూయేలు జీవితం ఎంత బాగా అయ్యిందో, আর সমলের জীবন কত ভালো করে হয়েছে, ఇస్సాకు జీవితం ఎంత గొప్పగా అయ్యిందో, আর ইসাকের জীবন দেখি কত অদ্ভুত রূপে, మిరియం యొక్క జీవితం ఎంత గొప్పగా అయిందో আর చూసాం. মিরিয়ামের জীবন অদ্ভুতকারী জীবন ఇది కేవలం এতে শুধুমাত্র తల్లిళ్ళు చేసిన ప్రార్థన ద్వారా, వాళ్ళు చూపించిన క్రమశిక్షణ ద్వారా. আর মায়েরা যে প্রেম দেখিয়েছেন সেই অদ্ভুত কাজ మనం দেখিয়েছেন। జాన్ সেটা వెస్లీ, দেখতে পাই। చార్ల్స్ వెస్లీని చూసాం, এখানে আমরা জন ওয়েসলিকে দেখেছিলাম, ఆగస్టిన్ భక్తుని చూసాం, অগস্টিন ভক্তিকে দেখেছি, టోరీ భక్తుని చూసాం, টরি ভক্তিকে দেখেছি, జాన్ న్యూటన్ చూసాం. জন নিউটনকে দেখেছি। మనందరిని మనం చూసుకుందాం. আমরা সকলকেই আমরা নিজেকে দেখেছি। తల్లిదండ్రులు గౌరవిద్దాం. আমরা মাদেরকে পিতাদেরকে সম্মান দেব। తల్లికి కావాల్సిన రెస్పెక్ట్ ని మనం ఇద్దాం, గౌరవాన్ని మనం ఇద్దాం. মাকে যতটা সম্মান দরকার সেই সম্মানটা আমরা দেব। చాలా మంది పిల్లలు অনেকজনের সন্তানরা మదర్స్ డే అంటే মাদার্স ডে বলতে গেলে మమ్మీతో ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం అనుకుంటారు. মায়ের সাথে ফটো তুলে ফেসবুকে দেব বলে এটাই ভাবেন। చాలా మంది పిల్లలు అనుకుంటారు অনেকজন ভাবেন మదర్స్ డే అంటే అమ్మకు ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే చెప్తే సరిపోద్ది అనుకుంటారు. অনেকজন সন্তানরা ভাবেন যে মাদার্স ডে মানে মাকে একটা ফোন করে কল করে নিলে সেটাই ভাবেন। ఈ గౌరవం, এই সম্মান, ఈ ధన్యత, এই ধন্যতা, ఈ కృతజ్ఞత এই ধন্যবাদ కేవలం మదర్స్ డే అప్పుడే చూపించకండి. শুধু মাদার্স ডে যেই সময় আসবে সেই সময় দেখাবেন না। 365 రోజులు আর 365 দিন మీ జీవితాంతం আপনাদের জীবনভর చూపిస్తూనే ఉండండి. এটা দেখাতেই থাকবে। ఈ లాక్డౌన్ సమయంలో এই লকডাউন সময়ে పిల్లలైన మీరు, সন্তান আপনারা, భర్తలైన మీరు, স্বামীরা আপনারা, మీ ఇంట్లో ఆ స్త్రీలు పడే కష్టాన్ని మీరు చూసే ఉంటారు. আর সেই স্ত্রী, আপনাদের স্ত্রী যে কষ্ট পাচ্ছে সেটা দেখেছেন হয়তো। గౌరవించండి, তাকে সম্মান দিন, ఆదరించండి, তাকে আদর যত্ন ప్రేమ করুন, చూపించండి, প্রেম দেখান, దేవునిలో గొప్ప దీవెనలు పొందండి. ঈশ্বরের মহান আশিস পান। మరి ఒకసారి আর একবার
మహిళలందరికీ মহিলা সকলকে మదర్స్ డే, হ্যাপি মাদার্স ডে। మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు। আর হ্যাপি মাদার্স ডে আপনাদেরকে শুভ অংশনা জানাচ্ছেন। దేవుడు మిమ్మల్ని దీవించును గాక। আর সকলকে আপনাদের আশীর্বাদ করুন। ప్రార్థన చేసుకుందాం। আসুন প্রার্থনা করি। పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకే వందనాలయ్యా। পবিত্রময় প্রভু যিশু তোমার চরণের কাছে এসেছি। మే మాసం 2వ ఆదివారంలోకి మమ్మల్ని అడుగు పెట్టించావేసయ్యా। প্রভু মে মাসে এই দ্বিতীয় সপ্তাহে আমরা প্রবেশ దేవా, করি। మీ వాక్యం ద్వారా కొద్దిసేపు మేము మా హృదయాల్ని ధ్యానించుకున్నామేసయ్యా। প্রভু বাক্যের মাধ্যমে আমাদের হৃদয়কে প্রভু তোমার নিমিত্তে আমরা ধ্যান করি। దేవా, మదర్స్ డే సందర్భంగా সেই মাদার্স ডে উৎসবে దేవా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నామేసయ్యా। অনেক বিষয় কিছু জেনেছি প্রভু। తల్లులు త్యాగమూర్తులేసయ్యా। প্রভু মায়েরা ত্যাগ করা মূর্তি প্রভু। దేవా, వాళ్ళ త్యాగాన్ని ఎవ్వరూ వర్ణించలేరేసయ్యా। তাদের ত্যাগটা কেউ దేవా, বিনতি করতে পারে না। తల్లుల్ని మా జీవితంలో బహుమానాల కింద ఇచ్చినందుకు వందనాలేసయ్యా। প্রভু মায়েদেরকে আমাদের জীবনে উপহারের রূপে দিয়েছেন। దేవా, బహుమానాలను మేము కాచి కాపాడి ఉంచినట్టు సహాయం చేయండి అయ్యా। সেই উপহারটাকে আমরা ঠিক ঠিক রক্ষা করতে পারি সাহায্য করুন। తల్లులందరినీ దీవించండి యేసయ్యా। যত మాয়েরা আছে সবাইকে ఆశీర్వాদ వాళ్ళకి করুন। ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, ఆత్మీయ విషయంలో, అన్ని విషయంలో మీరే తోడుకుని సహాయం আর చేయండి। তাদের আরোগ্যত বিষয়ে আর্থিক বিষয়ে সর্বসময় প্রভু তাদেরকে আশীর্বাদ దేవా, করুন। ఈ ప్రపంచాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం প্রভু యేసయ్యా। এই পৃথিবীর জন্য প্রার্থনা করুন। దేవా, మేము ఇంకా కరోనా వైరస్ తో మా పోరాటాన్ని చేస్తున్నాం యేసయ్యా। প্রভু আমরা এখনো প্রভু করোনা ভাইরাসের সঙ্গে লড়াই যুদ্ধ করে যাচ্ছি। దేవా, మీ చిత్తం అయితే যদি তোমার ইচ্ছা হয় প্রভু మాకు విడుదలను అనుగ్రహించండి আমাদের యేసయ్యా। মুক্তি మీ చిత్తం అయితే আর তোমার ইচ্ছা যদি হয় ఆ డాక్టర్లకి, మెడికల్ ప్రొఫెషనల్స్ కి జ్ఞానం అనుగ్రహించండి యేసయ్యా। প্রভু ওই ডক্টরদের আর মেডিকেল প্রফেশনাল যারা আছে তাদেরকে তোমার জ্ঞান বুদ্ধি দাও మీ చిత్తం అయితే যদি তোমার দয়া হয়। ఈ ఈ భయంకరమైన వ్యాధికి ఒక విముక్తి పొందినట్టు, మెడిసిన్ పొందినట్టు, వ్యాక్సిన్ పొందినట్టు సహాయం చేయండి అయ్యా। আর এই যে অসুখের প্রভু একটা ভ্যাকসিন তৈরি করার একটা ক্ষমতা তুমি তাদেরকে ఎంతో మంది যোগাও। బాధపడుతున్నారు యేసయ్యా। অনেক জনেরা কষ্ট পাচ্ছে, వాళ్ళని ఆదుకోండి యేసయ్యా। তাদেরকে রক্ষা করো। ఎంతో మంది వాళ్ళ ప్రియమైన వాళ్ళు పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు యేసయ్యా। অনেক জনেরা তার নিজের প্রিয় হারিয়েছেন, তাদের জন্য দুঃখ পাচ্ছেন। వాళ్ళకి ఆదరణ అనుగ్రహించండి। তাদের আদর যত্ন দিন। మీ దీవెన కాపుదల అనుగ్రహించి సాయం చేయండి তোমার యేసయ్యా। আশীর্বাদ রক্ষা ఈ আমাদের వారం అంతా మాకు తోడుకుని సాయం এই পুরো చేయమని সপ্তাহ আমাদেরকে ఈ చిన్న রক্ষা করো। ప్రార్థనని এই ছোট্ট প্রার্থনা తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి। পিতা পুত্র পবিত্র আত্মার নামে প্রভু যিশুর নামে চাইলাম, Amen. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Amen, Jesus. Amen, Jesus. Amen, Jesus. Amen, Jesus. May the grace of our Lord and Savior Jesus Christ, the love of God, and the sweet communion of the Holy Spirit rest and abide with all the mothers in the world as we are celebrating Mother's Day. May your anointing spirit be with each and every one of them. May they be glorified in your wonderful name. In your amazing name we pray. Amen. Amen. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక। ঈশ্বর আপনাদের সবাইকে আশীর্বাদ করুন। మరి ఒకసారి আরেকবার హ్యాపీ మదర్స్ డే। হ্যাপি মাদার্স ডে। గాడ్ బ్లెస్ యూ। ঈশ্বর আপনাদের রক্ষা করুন। మనం బాధ్యతగా జీవిద్దాం। আর আমরা সব দায়িত্বপূর্ণ রূপে ఈ জীবন భయంకరమైన సమయంలో এই ভয়ঙ্কর সময়ে దేవునిలో మనం ముందుకు వెళ్దాం। ঈশ্বরের তো আমরা এগিয়ে যাব। దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక। ঈশ্বর আপনাদের সকলকে আশীর্বাদ করুন। సబాయికి జై మసీ। সবাইকে জয় যিশু। सबको जय मसीह की। সবাইকে জয় মেসি। সবাইকে জয় যিশু। সবাইকে জয় যিশু। প্রেজ দ্য লর্ড। প্রেজ দ্য লর্ড। গড ব্লেস ইউ। ঈশ্বর আপনাদের আশীর্বাদ করুন। আমেন। ধন্যবাদ, ধন্যবাদ, পেয়েছি কত আশীর্বাদ।